శామ్యూల్ మోరిస్ ఆఫ్రికా ఖండపు ఆణిముత్యం. శామ్యూల్ మోరిస్ చీకటి ఖండం ప్రపంచానికి అనేకమైన వజ్రాలను అందించింది. కాని వజ్రాలు కనుగొనబడిన వెంటనే ప్రకాశింపవు. అవి ముడిరాళ్లు మాత్రమే. పలు రకములైన రంగులతో అవి ప్రకాశించాలంటే వాటిని కోసి పదును పెట్టాలి. అలానే ఆఫ్రికా ఖండం ఆధునిక కాలంలో ఒక ప్రజ్వరిల్లు నాయకుని అందించింది. వజ్రం సూర్య వెలుగును ప్రతిబింబించినట్లు శామ్యూల్ మోరిస్ లోకమునకు నిజమైన వెలుగును ప్రతిబింబింపచేశాడు. ఆఫ్రికా ఖండపు ఆణిముత్యం శామ్యూల్ మోరిస్. విషయ సూచికలో 14 అంశములు. మొదటి అంశము ఆటవిక న్యాయము. 2 కబూ పారిపో. 3 తండ్రితో మాట్లాడడము. 4 ఆత్మ కొరకైన ఆకలి. 5 విశ్వాస యాత్ర. 6 మారిపోయిన మొరటువాళ్లు. 7 సముద్రపు దొంగల తాకిడి. 8 అమెరికాలో అడుగుపెట్టిన సామి. 9 అంత్యక్రియల ఆరాధనలో ఆత్మ కుమ్మరింపు. 10 సామి విద్యాభ్యాసము. 11 పరలోకము చేత అభిషేకింపబడిన సేవకుడు. 12 విశ్వవిద్యాలయాన్ని రక్షించిన సామి. 13 ఆఖరి సాహసము. 14 మరణించియు మాట్లాడుచున్నాడు. విషయ సూచికలోని 14 అంశములలో మొదటి అంశము ఆటవిక న్యాయము. చీకటి ఖండము ప్రపంచానికి అనేకమైన వజ్రాలను అందించింది. కాని వజ్రాలు కనుగొనబడిన వెంటనే అవి ప్రకాశించవు. అవి ముడిరాళ్లు మాత్రమే. పలు రకములైన రంగులతో అవి ప్రకాశించాలంటే వాటిని కోసి పదును పెట్టాలి. అలాగే ఆఫ్రికా ఖండము ఆధునిక కాలములో ప్రజ్వరిల్లే ఒక నాయకుని అందించింది. వజ్రము సూర్య వెలుగును ప్రతిబింబించినట్లు శామ్యూల్ మోరిస్ లోకము యొక్క నిజమైన వెలుగును ప్రతిబింబింపచేశాడు. కాని ఇది తన పుట్టుకతోనే జరగలేదు. ఈ నిజమైన వెలుగు తనలో ప్రకాశించడానికి దేవుని హస్తము ఆయన వ్యక్తిత్వాన్ని కోసి పదును పెట్టవలసి వచ్చింది. పుట్టుకతోనే అదృష్టము అతనిని వరించలేదు. పశ్చిమ ఆఫ్రికా అడవులలో మరుగున పడియుండిన అనేకమైన సామాన్య బాలురలో ఈ శామ్యూల్ మోరిస్ ఒకడు. ఇతడు క్రూ అనే తెగకు చెందినవాడు. కబూ పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాలో 1823వ సంవత్సరములో జన్మించాడు. అతని తండ్రి క్రూ అనే తెగకు నాయకుడు. కబూ ఆయన జ్యేష్ఠ కుమారుడు, రాజకుమారుని హోదా కలిగినవాడు. కాని తన స్థితి లోకములోని అతి హీనమైన జీవితము కంటే నీచాతి నీచమైన స్థితికి దిగజారిపోయింది. ఓడిపోయిన తెగ నాయకుడు గెలిచిన వానికి నిర్ణయింపబడిన రుసుము చెల్లించే వరకు తన జ్యేష్ఠ కుమారుని తాకట్టుగా పెట్టాలి. ఆ రుసుము చెల్లించటము ఆలస్యమైతే ఆ జ్యేష్ఠ కుమారుడు చిత్రహింసలకు గురి అవుతాడు. కబూకి కూడా అదే గతి పట్టింది. కబూ బాల్యములో ఉండగానే తన తండ్రి పొరుగున ఉన్న తెగ నాయకునితో పోరాడి 2 సార్లు ఓడిపోయాడు. ఆ 2 సార్లు కబూ తాకట్టుగా పెట్టబడ్డాడు. మొదటిసారి తాను తాకట్టుగా పెట్టబడినప్పుడు తనకు ఊహ కూడా తెలియదు. తన తండ్రి సరియైన సమయానికి తగిన క్రయధనము చెల్లించి తన కుమారుని విడిపించుకున్నాడు. కాని రెండవసారి ఆ క్రయధనము చెల్లించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అంతకాలము తాను బానిసగానే ఉండిపోయాడు. తరువాత కాలములో ఆ బానిసత్వాన్ని గురించి ప్రస్తావించడానికి కూడా కబూ భయకంపితుడయ్యేవాడు. అతి త్వరలోనే అతని తెగవారు ఒక భయంకరమైన యుద్ధములో చిక్కుకున్నారు. గ్రెబోస్ అనే ఒక క్రూరమైన తెగ నాయకుని యొక్క నాయకత్వములో అనేక మంది శత్రువులు గుంపు కూడి వీరి మీదికి వచ్చి జయించారు. వారు విధించిన రుసుము చెల్లించడము కబూ తండ్రికి తలకు మించిన భారమయ్యింది. అప్పుడు కబూకి 15 సంవత్సరాల వయసు. ఈ క్రయధనము చెల్లించే వరకు బానిసగా తీసుకుని వెళ్లారు. ఆ క్రయధనము చెల్లించే రోజు వచ్చింది. ఆ తెగవారు కష్టపడి సంపాదించిన ఏనుగు దంతము, రబ్బరు, జీడిపప్పు, ఇతర వస్తువులన్నింటినీ కబూ తండ్రి తీసుకుని వచ్చాడు. జయించిన తెగనాయకుడు వాటికి తన స్వంత విలువను కట్టి తాను విధించిన క్రయధనానికి అవి సరిపోవని చెప్పి కబూని విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. కబూ తండ్రి బహుగా నిరాశ చెందాడు. కాని తన శక్తినంతటినీ కూడగట్టుకున్నాడు. తమకున్న సమస్తాన్ని త్యాగము చేయడానికి తన తెగవారిని పురికొలిపాడు. వాటినన్నింటినీ తీసుకుని తన కుమారుని విడిపించడానికి మరలా వెళ్లాడు.
కాని వారి శత్రువు వాటినన్నింటినీ తీసుకుని అవి కూడా సరిపోవని స్పష్టము చేశాడు. ఈ తెగనాయకుడు యుద్ధంలో దోచుకునిన సొమ్మును వ్యాపారులకిచ్చి వారి దగ్గర నుండి ఉప్పు, సారా మొదలగు వాటిని కొనేవాడు. త్రాగుడుకు బానిస అయిన ఈ తెగనాయకునికి ఎంత ఇచ్చినను తృప్తి పడడని కబూ తండ్రికి అర్థమైంది. తాను ఆ క్రయధనాన్ని చెల్లించలేనని గ్రహించాడు. తన కుమారుడు ఆ చిత్రవదను ఎంతో కాలము భరించలేడు. కాబట్టి కబూకి బదులుగా తాకట్టు పెట్టడానికి తన అందమైన కుమార్తెను తీసుకుని వెళ్లాడు. కాని కబూ దానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. నా చెల్లెలి కంటే నేనే ఈ శిక్షను భరించగలను, నేనే ఇక్కడ ఉంటాను అని తండ్రితో చెప్పాడు. కాబట్టి తన తండ్రి చేసేదేమీ లేక కుమార్తెను తీసుకుని వెళ్లిపోయాడు. కబూ తండ్రి ఎంతకీ రాకపోవడము చూచి ఆ తెగనాయకుడు ఉగ్రుడై ప్రతి దినము కొరడాలతో శిక్షించమని ఆజ్ఞాపించాడు. ఆ శిక్షను రోజురోజుకు ఎక్కువ చేస్తూ వచ్చారు. ఆ కొరడా చివర విషపూరితమైన ముండ్ల మొక్కల తీగలను కట్టేవారు. తన మీద పడిన ప్రతి దెబ్బ శరీరాన్ని చీల్చి విషక్రిములను లోపలికి పంపించేది. తన శరీరమంతా భగభగమని మండేది. కబూ గాయాలు మానడానికి వ్యవధి లేదు. మాంసము ముద్దలు ముద్దలుగా వ్రేలాడుతూ ఉండేది. శరీరములోని రక్తమంతా పోయి పూర్తిగా నీరసించిపోయాడు. తన లోనికి వెళ్లిన విషము వలన జ్వరము చేత పీడింపబడ్డాడు. నిలబడడానికి గాని కూర్చోడానికి గాని తనకు కొంచెము కూడా శక్తి లేదు. అక్కడ సిలువ ఆకారములో ఉన్న మ్రానును పాతి దానిమీద అతనిని వేసి పచ్చిగా ఉన్న తన శరీరాన్ని మరలా చిత్రవధ చేశారు. శామ్యూల్ మోరిస్ పుస్తకములోని విషయ సూచికలోని 2వ అంశము కబూ పారిపో. త్వరలోనే తాను చనిపోయి ఆ చిత్రహింస నుండి విడుదల పొందుతానని కబూ అనుకున్నాడు. తన తండ్రి రాకపోతే కబూని పాతిపెట్టడానికి ఒక గోతిని త్రవ్వి సిద్ధముగా ఉంచారు. తాను పొందే చిత్రవధ తన తండ్రి వచ్చేటట్లుగా చేయకపోతే తను పీకల వరకు పాతిపెట్టబడతాడు. ఆ ప్రక్కనే పొట్టలో ఉన్న గండు చీమలు వచ్చి తన శరీరాన్ని పీక్కొని తినేటట్లు ముఖము మీద తీపి పదార్థాన్ని పోస్తారు. ఆ చీమలు సజీవముగా ఉన్న ఆ శరీరాన్నంతటినీ తినివేసిన తరువాత మిగిలిన వారికి హెచ్చరికగా ఆ అస్థిపంజరాన్ని బందీగృహంలో ముందు ఉంచుతారు. ఆఖరిసారిగా కొట్టబడడానికి కబూ ఆ మ్రానుకు త్రాళ్లచేత కట్టబడినాడు. తనకు బ్రతుకు మీద ఆశగాని ఒంటిలో శక్తిగాని లేవు. మరణము కొరకు ఎదురు చూస్తూ ఉండినాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక వింతైన కార్యము జరిగింది. మెరుపులా ఒక వెలుగు తన మీద ప్రకాశించింది. అది తన చుట్టూ ఉన్న వారిని గ్రుడ్డివారినిగా చేసింది. కబూ పారిపో అని చెప్పిన ఒక స్వరాన్ని విన్నాడు. అక్కడున్న వాళ్ళంతా ఆ స్వరాన్ని విన్నారు, వెలుగును చూశారు. కాని వారికి ఎవరునూ కనిపించలేదు. తనను బంధించిన త్రాళ్లు తెగి పడిపోయాయి. ఏ విజ్ఞాన శాస్త్రము వివరించలేని, తిరస్కరించలేని అద్భుత స్వస్థత వెనువెంటనే తన్నావరించింది. కను రెప్పపాటులో తనకు పూర్వపు శక్తి తిరిగి వచ్చిందని గ్రహించాడు. ఆ రోజంతా తానేమీ తినలేదు, త్రాగనూ లేదు. కాని తాను వినిన స్వరానికి విధేయుడై లేడివలే పరిగెత్తడము ప్రారంభించాడు. అతన్ని చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. తనకు నూతన శక్తిని, స్వేచ్ఛను తీసుకుని వచ్చిన ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది? కబూకి దానిని గురించి తెలియదు, దానిని అనుమానించనూ లేదు. క్రైస్తవుల దేవునిని గురించి అతడు ఎన్నడూ వినియుండలేదు. దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలను గురించి ఆయనకు ఏమాత్రము తెలియదు. అనేకుల కొరకు క్రయధనము చెల్లించిన రక్షకుని గురించి తానెన్నడూ వినియుండలేదు. కాని ఏదో ఒక వింతైన అదృశ్య శక్తి తనను రక్షించిందని మాత్రము కబూకి తెలుసు. ఇంతకు ముందు సరిగా కూర్చోడానికి కూడా తనకు శక్తి లేదు. కాని ఇప్పుడు అతి వేగంగా పరిగెత్తుతున్నాడు. తాను తప్పించుకునిన రోజు ఒక శుక్రవారము. ఆ రోజును కబూ ఎన్నడూ మర్చిపోలేదు. దానిని విమోచనా దినముగా పిలిచేవాడు. తాను జీవించినంత కాలము ఆ రోజున ఉపవాసముండి అన్నపానములు తీసుకునేవాడు కాడు. తనను వెదికే వారికి కనబడకుండా ఆ పగలంతా ఒక చెట్టు త్వరలో దాక్కున్నాడు. రాత్రి ఆసన్నమయ్యింది. పెనములో నుండి తప్పించుకుని పొయ్యిలో పడినట్లనిపించింది కబూకి. అడవిలో తాను ఒంటరిగా ఉన్నాడు. ఏ ఆయుధము లేకుండా బ్రతికి బయటపడడము సాధ్యము కాని పని. తనకు తోడుగాని ఆయుధాలుగాని లేవు సరికదా. తనకు ఒక ఇల్లు లేదు, దిక్కు లేదు.
తన స్వంత ఇంటికి వెళ్లడానికి తనకు ధైర్యము చాలలేదు. అలా వెళితే ఏ కంటికి కనబడినా తనను తిరిగి బానిసగా తీసుకుని వెళతారు. ఇలాంటి నిస్పృహలో ఉండగా ఇంకొక అద్భుతము జరిగింది. ఆ దట్టమైన అడవిలో పగలు కూడా చీకటిగానే ఉంటుంది. రాత్రుల సంగతి ఇక చెప్పనవసరము లేదు. కాని తాను చనిపోకుండా తనను విడిపించిన అదే వెలుగు తన చుట్టూ ప్రకాశించింది. విడిపింపబడిన బానిస సమాజము వేరొక అరణ్యములో అదే అనుభవాన్ని పొందింది. ప్రభువు వారికి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి వారిని నడిపించాడు. కబూకి మార్గము సరళము చేసి అతనిని నడిపించినది బాహ్య వెలుగో లేక అంతరంగ జ్యోతియో మనకు స్పష్టముగా తెలియదు. ఇశ్రాయేలు ప్రజలకు అవసరమైనట్లే అతనికి ఆ వెలుగు అవసరమై ఉండినది. విషపూరితమైన త్రాచుపాములు, కట్లపాములు త్రోవలో ఉంటాయి. కొండ చిలువలు చెట్ల నుండి వ్రేలాడుతూ ఉంటాయి. కాని చిరుతపులులు, త్రాచుపాముల కంటే స్వజాతీయులకే ఎక్కువ భయపడ్డాడు. ఆ ప్రాంతములో క్రూరమైన జాతులు నివసించేవారు. నరమాంస భక్ష్యము ఆ ప్రాంతములలో సర్వసాధారణముగా జరిగేది. కాని ఈ ఆటంకాలను, ప్రమాదాలన్నింటినీ అధిగమింపచేసి ఆ వెలుగు కబూని నడిపించింది. దాని సహాయముతో రాత్రుళ్ళు తన పోషణకవసరమైన ఫలములను, దుంపలను సేకరించేవాడు. సరస్సులను, నదులను దాటగలిగాడు. వాటిలో పొంచియుండిన మొసలను తప్పించుకున్నాడు. పగటివేళ మానవ కంటికి కనబడకుండా చెట్ల తొర్రలలో దాక్కునేవాడు. చాలా రాత్రులు ప్రయాణము చేసి ఒక నది ప్రక్కనే ఉన్న పట్టణములోని ఒక తోటను సమీపించాడు. అంతవరకు తాను ఏ వ్యక్తిని కలుసుకోలేదు. ఏ నరుడును అరణ్యము గుండా అతనిని ఆ స్థలానికి నడిపించలేదు. తాను చేరిన స్థలము తనలాంటి అడవి జాతి వారుండే స్థలము కాదని, అది విదేశీయులైన తెల్లవారుండే ప్రాంతమని ఇట్టే గ్రహించాడు. తన జాతికి చెందిన ఒక వ్యక్తి ఆ తోటలో పనిలో నిమగ్నమై ఉండినాడు. ధైర్యము తెచ్చుకొని ఆ వ్యక్తిని సమీపించాడు. ఆయనతో మాట్లాడిన తరువాత తాను బానస వ్యాపారుల దగ్గరికి చేరానని గ్రహించి ఎంతగానో సంతోషించాడు. ఆ మర్మజ్యోతి లైబీరియా దేశపు ముఖ్య పట్టణమైన మన్రోవియా దగ్గరనున్న ఆ ప్రాంతానికి కబూని నడిపించింది. ఆ సమయములో లైబీరియా అంతా అరణ్యము వలె ఉండేది. 1934 వరకు కూడా అప్పు చెల్లించలేని తల్లిదండ్రులు తమ బిడ్డలను తాకట్టుగా పెట్టేవారని ఐక్యరాజ్య సమితి వారు పంపిణీ కమిటీ నివేదించింది. ఇలాంటి ప్రాంతాలకు నడిపింపబడకుండా నాగరిక ప్రాంతమైన ఈ స్థలానికి క్షేమముగా నడిపింపబడము దైవ ఏర్పాటు తప్ప వేరేదీ కాదు. కబూ అరణ్యము నుండి ఈ ప్రాంతానికి చేరుకొనిన రోజు కూడా ఒక శుక్రవారం. తాను విడుదల పొందిన అనేక వారాలకు ఇక్కడికి చేరుకున్నాడు. శామ్యూల్ మోరిస్ పుస్తకంలోని విషయ సూచికలో 3వ అంశము తండ్రితో మాట్లాడడము. తాను చూచిన తన జాతికి సంబంధించిన వ్యక్తి పనిచేసే కాఫీ తోటలోనే తనకు పని దొరికింది. ఉండడానికి స్థలము, భోజనము, అక్కడి పనివారు ధరించుకునే చౌకైన వస్త్రాలు అతనికి వేతనముగా ఇవ్వబడినాయి. తనతో పనిచేస్తున్న తన స్వజాతీయుడు మిషనరీలు చెప్పే వాక్యాన్ని విని ప్రార్థించడము నేర్చుకున్నాడు. అతడు మోకాల్లోని చేతులు జోడించి తల పైకెత్తి ఉంచడము కబూ చూశాడు. ఏమి చేస్తున్నావని కబూ అతనిని ప్రశ్నించగా, నేను దేవునితో మాట్లాడుతున్నాను అని జవాబిచ్చాడు. నీ దేవుడెవరు? ఆయన నా తండ్రి. అయితే నీవు నీ తండ్రితో మాట్లాడుతున్నావన్నమాట అన్నాడు కబూ. ఆ తరువాత ప్రార్థనను నా తండ్రితో మాట్లాడడము అని పిలిచేవాడు కబూ. తనకు చిన్న బిడ్డ వంటి విశ్వాసమున్నది కాబట్టి ప్రార్థన అంటే తన భూసంబంధమైన తండ్రితో మాట్లాడినట్లే భావించేవాడు. ఆ మరుసటి ఆదివారమున గుడికి రమ్మని కబూని ఆహ్వానించారు. అక్కడ చాలా మంది గుంపు కూడి ఉండినారు. ఒక ఆమె బోధిస్తూ ఉండగా వేరొకరు తర్జుమా చేస్తున్నారు. ఆమె సౌలు యొక్క మారు మనసును గురించి చెబుతూ ఉన్నది. గొప్ప వెలుగు అకస్మాత్తుగా ఆయన మీద ఎలా ప్రకాశించిందో, పైనుండి వచ్చిన స్వరాన్ని ఎలా విన్నాడో అంతా వివరిస్తున్నారామె. దానినే నేను చూశాను, ఆ వెలుగునే నేను చూశాను, ఆ వెలుగే నన్ను రక్షించి ఇక్కడికి తీసుకుని వచ్చింది అని కబూ గట్టిగా అరిచాడు. తాను మరణం నుండి ఎందుకు కాపాడబడినాడో, అడవిలో అద్భుత రీతిగా ఎందుకు నడిపింపబడినాడో కబూకి ఇప్పటి వరకు అర్థము కాలేదు. కాని ఇప్పుడు తనకు అర్థమవ్వడము ప్రారంభమైంది.
ఒకనికి ఆయన యొక్క గ్రహింపు కలిగి తనకు తానుగా విశ్వాసము ప్రయోగించే వరకు దేవుడు ఆ వ్యక్తిని రక్షించలేడు. కాని కొన్నిసార్లు దేవుని హస్తము ఆయన గురించి తెలియని వారిని కాపాడి వారిని స్వస్థపరుస్తుంది. ఒక్కొక్కసారి విశ్వాసుల ప్రార్థనకు జవాబుగా గాని లేక ఆయన ఉద్దేశమును నెరవేర్చుకోవడానికి గాని ఇలా జరుగుతుంది. సౌలు దమస్కు దారిలో మొత్తబడి గ్రుడ్డివాడైనట్లు కబూ కూడా రక్షణ విషయంలో గ్రుడ్డివాడే. అననీయాకు దైవాజ్ఞ వచ్చినట్లే తార్సువాడైన సౌలు యొక్క కథ చెప్పిన మిషనరీ అమ్మగారిపై కబూని రక్షణలోనికి నడిపించే బాధ్యత పడింది. ఆమె పేరు మిస్ నాల్స్. ఆమె అమెరికాలోని ఇండియానాలో ఉన్న ఫోర్ట్ వేన్ వాస్తవ్యురాలు. ఆమె టేలర్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించింది. ఆ మధ్యనే ఆమె లైబీరియాకు వచ్చింది. తరువాత అనేక మంది కబూకి బోధించారు. కాని అతనిని దేవుని రాజ్యంలోనికి నడిపి తన జీవితంలో నిజమైన గురిని కలిగించినది మిస్ నాల్స్ గారే. మిస్ నాల్స్ గారు నడిపే ఆరాధనలకు, పాఠాలకు కబూ క్రమముగా హాజరయ్యేవాడు. ఆంగ్ల భాషను చదవడము, వ్రాయడము నేర్పించింది. యేసు ప్రభువు జన్మను గురించి, ఆయన ప్రాయశ్చిత్త బలి, పునరుద్ధానములను గురించి ఆమె నెమ్మదిగా బోధించింది. అతనిని మరణము నుండి తప్పించిన తెలియని దేవుడే ఈ ఆత్మల రక్షకుడని కబూ వెంటనే అంగీకరించాడు. కాని కబూ తృప్తి చెందలేదు. తాను కూడా ఆ మిషనరీలా అవ్వాలనుకున్నాడు. తన హృదయంలో శాంతిని కలిగించిన ఆ సంతోషకరమైన దేవుని ప్రేమను తన స్వంత జాతి వారికి తమ భాషలో బోధించాలని వాంఛించాడు. ప్రతిరోజు తన పనిని ముగించుకునిన తరువాత ప్రార్థించసాగాడు. ప్రార్థనలో ఎంతగా పోరాడేవాడంటే తాను చేసే ఆర్తనాదాలకు తన తోటివారు విసిగిపోయేవారు. అతడు గొడవ చేయకూడదని, లేకపోతే ఇల్లు విడిచిపోవాలని హెచ్చరించారు. కాబట్టి ప్రార్థించడానికి అడవికి వెళ్లడము ప్రారంభించాడు. ఒక రాత్రి అర్ధరాత్రి వరకు అడవిలోనే ఉండిపోయాడు. అప్పుడేమి జరిగిందో తరువాత వివరించాడు. చాలా అలసిపోయి భారభరితమైన హృదయంతో ఇంటికి చేరి విశ్రాంతికి ఉపక్రమించాడు. నా నోటి నుండి ఏ శబ్దమూ రాలేదు గాని నా హృదయము మొర్ర పెడుతూనే ఉన్నది. ఒక్కసారిగా గదిలో వెలుగు ప్రకాశించింది. మొదట సూర్యోదయము కలిగింది అనుకున్నాను. కాని నా తోటివారంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ వెలుగు అంతకంతకు ప్రకాశమానమై మహిమతో నింపబడింది. నా హృదయ భారము అంతర్ధానమయ్యింది. అంతరంగ సంతోషము నన్ను ఆవరించింది. నా శరీరమంతా గడ్డిపోచలా తేలికైపోయింది. నేనెగిరిపోవాలన్నంతగా శక్తి నన్ను ఆవరించింది. నా ఆనందాన్ని పట్టలేక గట్టిగా సంతోష ధ్వనులు చేయడం ఆరంభించాను. ఆ శబ్దానికి అందరూ మేలుకున్నారు. ఆ రాత్రి ఇక నిద్రే లేదు. కొంతమంది నాకు పిచ్చి పట్టిందనుకున్నారు, మరికొందరు దయ్యము పట్టిందనుకున్నారు. కాని నా హృదయము నాకు తెలుసు, ఇది నా దత్తతా స్వీకారము. ఇప్పుడు నేను పరలోక రాజు యొక్క కుమారుడను. తండ్రి నన్ను ఒక ప్రత్యేక ఉద్దేశముతో రక్షించాడని, నా ద్వారా ఆయన క్రియ చేస్తాడని నాకు అప్పుడే తెలిసింది. పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో ఐక్యపరచబడమే కబూలోని మానవాతీతమైన శక్తికి గల కారణము. ఈ మహిమకరమైన అనుభవాన్ని కబూ ఎన్నడూ మారుమనసు అని పిలువక దత్తత అని పిలిచేవాడు. కబూకి గ్రీకు భాష తెలియదు. కాని విద్యావంతుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో ఈ మాటను ఏ అర్థముతో వాడినాడో అదే అర్థమిచ్చే మాటను కబూ వాడినాడు. కబూ వీటినన్నిటినీ గురించి ఆలోచించలేదు. వేదాంతములోని పరిశుద్ధాత్మను గురించి కబూకి ఏమాత్రమూ తెలియదు. తాను సంపూర్తిగా దేవునికి లోబడడానికి అంగీకరించాడు. కాబట్టి దేవుని ఆత్మలో నింపబడినాడు. ఆకలితోనున్న బాలుడు ఆహారము కొరకు వెదికినట్లు కబూ దేవునిని వెదికాడు. నీతి కొరకు ఆకలి కలిగి ఉండినాడు. కాబట్టి దేవుడు రూపాంతరపరచి శక్తితో నింపే ఆత్మను పంపి అతని యొక్క చిన్న బిడ్డ వంటి విశ్వాసానికి జవాబిచ్చాడు. కబూ మెథడిస్టు సంఘములోనికి చేర్చుకొనబడ్డాడు. అతనికి బాప్తిస్మమిచ్చి శామ్యుయల్ మోరిస్ అని పేరు పెట్టారు. మిస్ నాల్స్ గారు తనకు సహాయము చేసిన శామ్యుయల్ మోరిస్ గారి గౌరవార్థమై కబూకి ఈ పేరు పెట్టారు. ఈ మిషనరీ అమ్మగారు సువార్త సేవకై సిద్ధపడడానికి మోరిస్ గారు సహాయపడ్డారు. ఆమె సేవకు ప్రథమ ఫలము ఈ కబూ.
కాబట్టి అతనికి శామ్యుయల్ మోరిస్ అని పేరు పెట్టారు. కాని అప్పుడు ఈ నల్ల కుర్రవాడు ఆ పేరుకు నిజమైన ఘనతను తీసుకుని వస్తాడని ఏమాత్రమూ ఊహించలేదు. శామ్యుయల్ మోరిస్ పుస్తకములోని విషయ సూచికలోని 4వ అంశము ఆత్మ కొరకైన ఆకలి. తన బాప్తిస్మము తరువాత శామ్యుయల్ మోరిస్ 2 సంవత్సరాలు లైబీరియాలో జీవించాడు. కాఫీ తోటలో పని వదిలి మన్రేవియాలో ఇళ్లకు సున్నము వేయడము వంటి పనులు చేసేవాడు. లైబీరియా కళాశాలకు సున్నము వేయడానికి సహాయపడ్డాడు. తన సంపాదన తన పోషణకు కూడా సరిపోయేది కాదు. కాని శామ్యుయల్ సంతోషముగా ఉండేవాడు. భక్తి పట్ల ఆసక్తి కలిగి ఆ ప్రాంతంలో కనబడిన ప్రతి మిషనరీ గారితోనూ దేవుని గురించి మాట్లాడేవాడు. అతడు మిషనరీలకు ఎంతో సేవ చేశాడు. వారి దగ్గర భక్తి పాఠాలను నేర్చుకుని ఆ పాటలలోని కొన్ని మాటలకు అర్థము తెలియకపోయినప్పటికీ కంఠోపాఠముగా పాడేవాడు. త్వరలోనే ఆ ప్రాంతములో సమర్పణ ఆసక్తి కలిగిన క్రైస్తవుడిగా శామ్యుయల్ పేరుగాంచాడు. తాను మారుమనసు పొందిన కొంతకాలానికి ఇంకొక యువకుడిని మారుమనసులోనికి నడిపించాడు. ఆ యువకుడు కూడా శామ్యుయల్ అంతకు ముందు తాకట్టుగా ఉండిన ఆ క్రూర తెగ నాయకుని దగ్గర బానిసగా ఉండి తప్పించుకునిన ఆఫ్రికా దేశస్థుడే. కబూకి ఆఖరి దండన విధించబడినప్పుడు ఆ యువకుడు అక్కడే ఉండి ఆ వెలుగును చూచి ఆకాశము నుండి కబూని పారిపొమ్మని చెప్పిన ఆ స్వరాన్ని విన్నాడు. తెగ నాయకుని జ్యేష్ఠ కుమారునితో పోలిస్తే సాధారణ బానిస అంత ముఖ్యమైనవాడు కాడు. కాబట్టి అతనికి తప్పించుకోవడము అంత కష్టమనిపించలేదు. పగటి సమయములో అందరూ ప్రయాణించే మార్గములోనే ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. అతనికి బాప్తిస్మమిచ్చి హెన్రీ ఓ నీల్ అని పేరు పెట్టారు. కబూ యొక్క అద్భుతకరమైన విడుదల సాక్ష్యాన్ని హెన్రీ బలపరిచాడు. వీరిద్దరి సాక్ష్యము మన్రేవియా ప్రజల మీద ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపించింది. అప్పుడే ఆశ్చర్యకరమైన ఆత్మీయ నాయకత్వపు శక్తిని కనపరిచాడు. అదే తరువాతి కాలములో శామ్యుయల్ కు ప్రఖ్యాతి గడించిపెట్టింది. ప్రసంగాల ద్వారానో లేక తర్కాల ద్వారానో లేక మానవ శక్తి ద్వారానో కాదుగాని పరిశుద్ధాత్మ తన ద్వారా క్రియ చేయడానికి ప్రార్థించి ఇతరులను ఏ విధముగా ప్రభావింపజేశాడో ఈ క్రింది సంఘటన తెలుపుతుంది. అర్ధరాత్రి నుండి ఉదయం వరకు ప్రార్థనా కూటాలను జరపాలని మన్రేవియాలో 3 స్త్రీలు నిశ్చయించుకున్నారు. ఈ విధముగా ఆ సమాజంలో ఆత్మీయ ఉత్తేజాన్ని తీసుకురావాలనుకున్నారు. ఇతరులను ఉత్సాహపరచడానికి మారు మనసు పొందిన వారు ఒక్కరు కూడా వారి దగ్గర లేరు. ఒక రాత్రి ఒక కుర్రవాడు ప్రవేశించాడు. అతడు వేదిక ముందు సాష్టాంగపడి గంటల తరబడి ప్రార్థించాడు. అతడు క్రొత్తగా మారుమనసు పొందినవాడనుకుని ఇతరులకు ఆ శుభవార్తను అందించడానికి ఆ స్త్రీలు వెళ్లారు. కాని వారు తిరిగి వచ్చేసరికి అతడు శామ్యుయల్ మోరిస్ అని గుర్తించారు. అతడు తన కొరకు ప్రార్థించడం లేదుగాని ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నాడు. అతని ప్రార్థనలు వినబడినాయి. తరువాత జరిగిన కూటాలలో 50 మంది యవనస్తులు మారుమనసు పొందారు. తన స్వంత ప్రజల మధ్య శక్తివంతమైన సేవ చేయడానికి అతనికి విద్య అవసరమని ఆ విద్యను అమెరికాలో అభ్యసించాలని లైబీరియాలో మిషనరీగా పనిచేస్తున్న రెవరెండ్ సిఈ స్మిర్ల్ గారు శామ్యుయల్ మేరీస్ కి చెప్పారు. శామ్యుయల్ దగ్గర ఒక్క పైసా కూడా లేకపోయినప్పటికీ ఆ సముద్ర ప్రయాణానికి కావలసిన $100 దేవుడు అనుగ్రహిస్తాడని అతడు నమ్మాడు. కాని ఈ పుస్తక విద్య కంటే మిక్కిలి విలువైన దానిని నేర్చుకోవడానికి అమెరికాకు వెళ్లాలని శామ్యుయల్ ఆఖరిగా తీర్మానించుకున్నాడు. తన వంటి వారికి మిషనరీలు బోధించే బోధ చాలా ప్రాథమికమైనది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా వచ్చే రక్షణను గురించి వారు నొక్కి చెప్పేవారు. కాని ఆదరణకర్త యొక్క వ్యక్తిత్వాన్ని గురించి గాని ఆయన యొక్క అసమానమైన క్రియలను గురించి గాని చెప్పేవారు కారు. ఒక రోజున ఆత్మతో నింపబడిన ఒక మిషనరీ గారు యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని చదివి వినిపించారు. తన చుట్టూ చేరిన శిష్యులకు శక్తితో కూడిన సహాయకర్తయైన పరిశుద్ధాత్మని యొక్క రాకను గురించి మొట్టమొదటిసారిగా యేసు ప్రభువు వెల్లడించాడు. అప్పటికే శామ్యుయల్ దైవాత్మ యొక్క ఆశీర్వాదాన్ని తన హృదయములో అనుభవించాడు. కాని పరిశుద్ధాత్మను గురించి ఆయన ప్రాముఖ్యతను గురించి మొట్టమొదటిసారిగా విన్నాడు.
ఆ ఆత్మ వాస్తవమైన సజీవుడైన వ్యక్తి అనియు ఆయన ఈ భూమి మీద క్రియ చేస్తున్నాడనియు తాను మొదటిగా అర్థము చేసుకునినప్పుడు తన ఆనందాశ్చర్యాలకు అవధులు లేవు. పాత నిబంధనలోని సమూయేలు దేవుని ఎరుగక ముందే ఆయన దేవుని స్వరము వినినట్లు తానుండిన బానిసత్వము నుండి విడిపించడానికి తనకు వినబడిన స్వరము దేవుని ఆత్మ యొక్క స్వరమేనని శామ్యూయల్ సులువుగా గ్రహించాడు. పరిశుద్ధాత్మను గురించి మిషనరీలతో మాట్లాడడానికి అతడు దీర్ఘ ప్రయాణాలు చేసేవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని తదేకముగా అధ్యయనము చేశాడు. అనేక సార్లు మిషనరీల దగ్గరికి వెళ్లి పరిశుద్ధాత్మను గురించి మిక్కిలి కఠినమైన ప్రశ్నలు అడిగేవాడు. ఆఖరికి ఒక ఆమె పరిశుద్ధాత్మను గురించి నాకు తెలిసిన దానినంతటినీ నీకు చెప్పాను అని ఒప్పుకున్నది. పరిశుద్ధాత్మను గురించి మీకు తెలిసిన దానినంతటినీ మీకు ఎవరు చెప్పారు? వదలకుండా అడిగాడు శామ్యూయల్. బిషప్ విలియం టేలర్ గారి యొక్క మాజీ సెక్రటరీ అయిన స్టీఫెన్ మెరిట్ గారి దగ్గర చాలా వరకు నేర్చుకున్నానని చెప్పింది. స్టీఫెన్ మెరిట్ గారు ఎక్కడుంటారు? మరలా అడిగాడు. న్యూయార్క్ లో. మిషనరీ అమ్మగారి సమాధానము. అయితే వెళ్లి ఆయనను చూస్తాను. మరో ఆలోచన లేకుండా చెప్పాడు శామ్యూయల్. ఏమాత్రము తడువు చేయకుండా సముద్ర తీరము వైపు పరిగెత్తడము ప్రారంభించాడు. ప్రయాణానికి అవసరమైన $100 గురించి కించిత్తు కూడా పట్టించుకోలేదు. డబ్బు కంటే పరిశుద్ధాత్ముడే ముఖ్యము. మార్గంలో కావలసిన వాటిని ఆయనే అనుగ్రహిస్తాడు. తాను తీరాన్ని చేరేసరికి ఒక ఓడ లంగరు వేయబడి ఉన్నది. సంతోషపూర్ణుడయ్యాడు. తన ప్రార్థనకు తండ్రి జవాబిచ్చాడు. శామ్యూయల్ మోరిస్ పుస్తకములో విషయ సూచికలోని 5వ అంశము విశ్వాస యాత్ర. ఓడ నావికుడు కొంతమంది పనివారు చిన్న నావలో తీరానికి వస్తూ ఉండినారు. ఓడ నావికుడు సామాగ్రిని ఓడలో ఎక్కించటానికి ఒడ్డు మీద అడుగుపెట్టిన వెంటనే ఒక నల్లని కుర్రవాడు ఎదురుపడి, స్టీఫెన్ మెరిట్ గారిని చూడడానికి మీరు నన్ను న్యూయార్కుకు తీసుకువెళతారని నా తండ్రి నాకు చెప్పాడు అని గొక్క తిప్పకుండా చెప్పాడు. నీ తండ్రి ఎక్కడా? ఓడ నావికుడు ప్రశ్నించాడు. పరలోకంలో. మా ఓడ ప్రయాణికులను తీసుకువెళదు. నీవు పిచ్చివాడువై ఉండాలి తిడుతూ చెప్పాడు ఓడ నావికుడు. పగలంతా ఆ చిన్న నావ దగ్గరే కాచుకుని ఉండినాడు. ఆ రాత్రి ఓడ నావికుడు తిరిగి వచ్చినప్పుడు తనను న్యూయార్కుకు తీసుకువెళ్లమని ఆయనను బ్రతిములాడాడు. ఆయన తంతానని బెదిరించి నావను తీసుకుని ఓడలోనికి వెళ్లిపోయాడు. కాని శామ్యూయల్ మోరిస్ తన తండ్రి వాగ్దానము మీద విశ్వాసముంచాడు. నావ వచ్చిన అదే స్థలములో ఇసుకలో పడుకున్నాడు. రాత్రి చాలాసేపు ప్రార్థనలో గడిపాడు. మరుసటి రోజున కూడా శామ్యూయల్ ని తీసుకువెళ్లడానికి ఒప్పుకోలేదు. 2 రోజులు భోజనము లేకపోయినప్పటికీ తన విశ్వాసము ఏమాత్రమూ సడలలేదు. సముద్రపు ఒడ్డును విడిచి వెళ్లలేదు. మరుసటి దినము ఆదివారము. ఓడ నావికుడు పనివారు మరలా ఒడ్డుకు వచ్చారు. ఓడ నావికుడు ఒడ్డున అడుగుపెట్టిన వెంటనే, ఈసారి మీరు నన్ను తీసుకువెళతారని రాత్రి నా తండ్రి నాతో చెప్పాడు అని చెప్పాడు. ఓడ నావికుడు ఆశ్చర్యంతో శామ్యూయల్ వైపు తేరిచూచాడు. గత రాత్రి పనివారిలో 2 ఓడను వదిలి పారిపోయారు. ఇప్పుడు ఆయనకు పనివారి కొరత ఏర్పడింది. శామ్యూయల్ క్రూ జాతికి చెందినవాడని ఓడ నావికుడు గమనించి అతడు అనుభవం కలిగిన నావికుడు అనుకున్నాడు. ఎందుకంటే ఆ జాతిలో చాలా మంది ఓడలో పనిచేయడంలో అనుభవం కలిగిన వారు. నీకెంత జీతము కావాలి? ఓడ నావికుడు అడిగాడు. స్టీఫెన్ మెరిట్ గారిని చూడడానికి నన్ను న్యూయార్కుకు తీసుకువెళితే చాలు, శామ్యూయల్ జవాబిచ్చాడు. ఓడ నావికుడు తన పనివారి వైపు చూచి ఆ కుర్రవాణిని ఓడలోనికి తీసుకువెళ్లమని చెప్పాడు. శామ్యూయల్ మోరిస్ ఎంతగానో ఆనందించాడు. తన ప్రార్థనలకు జవాబు వచ్చింది. అమెరికాకు వెళ్లబోయే ఓడలో తానున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క ధననిధిని కనుగొనడానికి ప్రయాణం చేసిన వ్యక్తులలో శామ్యూయల్ మోరిస్ అగ్రగణ్యుడు అని చెప్పవచ్చును. కొలంబస్ కనుగొనిన ప్రపంచము కొంతకాలము తర్వాత నశించిపోయే భౌతిక ప్రపంచము. రాబోయే క్రొత్త భూమిలో కూడా నిలిచియుండే నూతన ఆత్మీయ ప్రపంచాన్ని కనుగొనడానికి మోరిస్ సాహసించాడు. క్రిస్టఫర్ కొలంబస్ యాత్ర వలనే శామ్యూయల్ మోరిస్ యాత్ర కూడా ఎన్నో ప్రమాదాలతోనూ ఉత్సాహకరముగానూ ఉండింది. తన గమ్యాన్ని చేరడానికి దాదాపు 6 నెలలు సముద్ర ప్రయాణము చేయవలసి వచ్చింది. అనేక ప్రమాదాల ద్వారా వెళ్లవలసి వచ్చింది. తాను ప్రయాణము చేసేది సరుకులను తీసుకువెళ్లే నౌక. దానిని నడిపించే నావికుడే తన స్వంత దారుడు కూడాను. ఆ నౌక సామాగ్రితో నిండే వరకు తీర ప్రాంతాలలో చాలా కాలము గడిపేవారు.
ఓడ ఎక్కిన తరువాత దాని పైభాగంలో ఒక యవనస్తుడు నిస్సహాయుడై పడియుండడము శామ్యూయల్ చూశాడు. అతడు ఓడ నావికుని దగ్గర చాలా కాలముగా పనిచేస్తూ ఉండినాడు. తీవ్రముగా గాయపడి నడువలేకపోయాడు. ఆ నల్ల కుర్రవాడు ఆ యువకుని ప్రక్కనే మోకరించి ప్రార్థించాడు. ఆ యువకుడు వెంటనే లేచి నడవడం ప్రారంభించాడు. దైవ స్వస్థత అతని శరీరాన్నంతటినీ స్వస్థపరిచింది. గురువారము సాయంకాలము నుండి శామ్యూయల్ ఏమీ తినలేదని ఆ యువకుడు గ్రహించాడు. అది ఆదివారము మధ్యాహ్నము. శామ్యూయల్ని భోజనశాల దగ్గరికి నడిపించాడు. కాని వంటవాడు అతనికి భోజనము పెట్టడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే శామ్యూయల్ నల్లవాడు. అంతేకాక అతనికి భోజనము పెట్టమని ఓడ నావికుని నుండి ఎటువంటి ఆజ్ఞ రాలేదు. కాని శామ్యూయల్కి దొరికిన స్నేహితుడు ఎలానో భోజనము సంపాదించి అతనికి ధారాళముగా పెట్టేవాడు. ఆ సాయంకాలమున ఓడ నావికుడు వచ్చాడు. శామ్యూయల్ని కొన్ని ప్రశ్నలు అడిగి సముద్ర ప్రయాణానికి పూర్తిగా క్రొత్తవాడని గ్రహించాడు. కాబట్టి అతనిని వెంటనే ఓడలో నుండి పంపించి వేస్తానని చెప్పాడు. ఎందుకంటే ప్రయాణంలో జబ్బుపడి పనిచేయలేడని ఆ నావికుడు భావించాడు. తాను జబ్బు పడనని, న్యూయార్క్ చేరే వరకు ప్రతిరోజు ఓడలో పనిచేస్తానని శామ్యూయల్ హామీ ఇచ్చాడు. అదే సమయంలో అతని ప్రార్థన ద్వారా స్వస్థత పొందిన యువకుడు కూడా వచ్చి శామ్యూయల్ని పంపించి వేయవద్దని నావికుని బ్రతిమలాడి, దయచేసి అతనిని పనిలో పెట్టుకోండి, నాకు ఏమి చేశాడో చూడండి అని చెప్పాడు. ఆ రాత్రి ఓడ లంగరు తీసి ప్రయాణము సాగించారు. ఓడ జీవితము చాలా దుర్భరముగా ఉంటుంది. బూతుమాట లేకుండా ఏ మాట ఉండదు. తంతారు, కొడతారు. ఓడనావికుడు కఠినుడు. కోస్తా ప్రాంతానికి వచ్చినప్పుడు అరబియలతో ఎక్కువ వ్యాపారము చేసేవాడు. అక్కడి పరిస్థితి పంటికి పళ్ళు, కంటికి కన్ను వలె ఉంటుంది. ఇలాంటి పోరాటాలలో పడి ఆ నావికుడు చాలా కఠినుడైపోయాడు. ఓడలో జీవన్ మరణాలు ఆ నావికుని చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఓడ నావికుడంటే అందరికీ భయము. ఆ ఓడలో పనిచేసేవారు అనేక దేశాలకు చెందినవారు. కాని వారిలో శామ్యూయల్ ఒక్కడే నల్లజాతికి చెందినవాడు. అందువలన అందరూ అతనిని ద్వేషించారు. ఎలాగైనను అతనిని అంతమొందించాలనుకున్నారు. అందరూ పిడిగుద్దులను, తిట్ల వర్షాన్ని కురిపించేవారు. మూడవ రోజు రాత్రి తెరలు సరిచేయడానికి, త్రాళ్లను లాగడానికి ఓడ పైభాగంలో సామానుకు కట్టబడ్డాడు. ఆ రాత్రి తుఫాను చెలరేగి ఓడను చుట్టుముట్టింది. తెరలను దించే సమయము లేదు. తుఫాను ద్వారా వెళ్లవలసి వచ్చింది. తండ్రి, నీవు నన్ను జాగ్రత్తగా చూచుకుంటావు కాబట్టి నాకు భయం లేదు. కాని ఈ స్థలములో ఉండడానికి నాకిష్టం లేదు. నేను ఇక్కడికి రాకుండా ఉండడానికి సహాయము చేయుము అని శామ్యూయల్ ప్రార్థించాడు. తన ప్రార్థనకు జవాబు వస్తుందనే నిశ్చయత అతనికి కలిగింది. కాని అతని విశ్వాసము కఠినముగా పరీక్షించబడింది. తాను కట్టబడిన పెట్టె నీటిలో మునుగుతూ జల్లులకు తడుస్తూ ఉన్నది. సముద్రపు నీటిని మృంగి శామ్యూయల్ చాలా వ్యాధిగ్రస్తుడయ్యాడు. అతనిని విప్పి క్రిందికి తీసుకుని వచ్చినప్పుడు కుప్పలా కూలిపోయాడు. నావికుడు తన దగ్గరికి వచ్చి ఒక తన్ను తన్నాడు. ఓడ పైభాగము ఇంకా నేలతోనే ఉన్నది. ఓడ అటూ ఇటూ ఊగుతూ ఉన్నది. ఆ జబ్బుతోనే శామ్యూయల్ మోకరించి చేతులను పైకెత్తి, తండ్రి, నేను అమెరికా చేరే వరకు ఓడలో పనిచేస్తానని ఈయనకు వాగ్దానము చేశాను. నేను ఇలా జబ్బుగా ఉంటే ఎలా పనిచేయగలను? దయచేసి ఈ జబ్బును తీసివేయము అని ప్రార్థించాడు. వెంటనే లేచి తన బాధ్యతలను నెరవేర్చడము ప్రారంభించాడు. తరువాత తానెన్నడూ జబ్బు పడలేదు. తరువాత దినమున తాను పైకి వెళ్లబోతూ ఉండగా క్యాబిన్ కుర్రవాడు వచ్చి, శామ్యూయల్, నీవు ఆ తుఫానులో ప్రార్థించడము నేను విన్నాను. ఓడ అడుగున పనిచేయడము నాకిష్టము లేదు. త్రాళ్లను ముడులు వేసే తర్ఫీదు నీకు లేదు. కాబట్టి మనిద్దరము మన బాధ్యతలను మార్చుకుందాము అన్నాడు. శామ్యూయల్ యొక్క మరొక ప్రార్థనకు జవాబు వచ్చింది. పని కొరకు శామీ ఓడ నావికుని దగ్గరికి వెళ్లగా ఆయన తప్ప త్రాగి ఉన్నాడు. పిడికిలితో గుద్ది స్పృహ తప్పిపోయేటట్లు తన్ని తన అయిష్టాన్ని తెలియజేశాడు. శామీకి స్పృహ వచ్చేసరికి ఓడ నాయకునికి నిషా తగ్గింది. తనకు ఏమీ జరగనట్లే చిరునవ్వుతో తన పనిని కొనసాగించాడు. మీకు యేసు ప్రభువు గురించి తెలుసా అని ఆ నావికుని అడిగాడు. ఆ నావికుని మదిలో తన తల్లి బాల్యకాలము జ్ఞాపకానికొచ్చాయి. శామీ మోకరించి ఆ నావికుని కొరకు తీవ్రత కలిగి యథార్థ హృదయంతో ప్రార్థించాడు. ఆ నావికుడు ఆ ప్రార్థనలోని శక్తిని చూచి ప్రార్థనలో తలవంచాడు. తన హృదయంలో పాపపు ఒప్పుకోలు ప్రారంభమైంది. కాని ఆ సమయములో ధ్యానించడానికి సమయం లేదు. తుఫానుకు ఓడ బాగా దెబ్బతిన్నది.
లోపలికి నీళ్లు ఊరుతూ ఉన్నాయి. సమీపంలో ఒక దీవి కనిపించింది. మరమ్మత్తు కోసము దాని సమీపంలో లంగరు వేశారు. వడ్రంగి వారు మరమ్మత్తు చేస్తుంటే మిగిలిన సిబ్బంది ఓడ నీటిలో తేలి ఉండడానికి లోపలి నీటిని రాత్రింబవళ్లు బయటికి తోడవలసి వచ్చింది. శామి బలహీనుడైన చిన్న కుర్రవాడు, కాని తాను కూడా బలవంతులతో కలిసి తోడవలసి వచ్చింది. తోడుతూ ప్రార్థన చేస్తూ తోడుతూ ఉండేవాడు. పని ధాటికి తట్టుకోవడానికి ఓడ సిబ్బందికి సారా అందించబడేది. శామికి కూడా సారా అందించారు. కాని శామి పరలోకములో ఉన్న నా తండ్రి నాకు శక్తినిస్తాడని చెప్పి తీసుకోవడానికి నిరాకరించాడు. 2 వారాల పాటు ఆ విధముగా నీళ్లను తోడారు. శామి పూర్తిగా అలసిపోయి స్పృహ తప్పే పరిస్థితి వచ్చింది. కాని పరిశుద్ధాత్ముడు శక్తిని, ఓర్పును అనుగ్రహించాడు. స్వాభావికముగా తనకు ఆ శక్తి లేదు. శామ్యుయల్ మోరిస్ పుస్తకంలో విషయ సూచికలోని 6వ అంశము మారిపోయిన మొరటువాళ్లు. నడి సముద్రంలో మరలా లంగరు వేసి అందరూ ఉల్లాసముగా గడిపారు. అందరికీ సారా ఎక్కువ ఇమ్మని నావికుడు ఆజ్ఞాపించాడు. అందరూ తప్పత్రాగి నిషాతో నిండిపోయారు. మధ్యాహ్నము పోరాటము చెలరేగింది. జాతి దురభిమానముతో కారణము లేని పొట్లాట అది. ఒక మలేషియా దేశస్థుడు కత్తి పట్టుకుని తన తోటి వారిని చంపడానికి బయలుదేరాడు. శామ్యుయల్ వారి మధ్యకు దూరి చంపవద్దు అని నెమ్మదైన తన రీతిలో చెప్పాడు. ఆ వ్యక్తే అంతకుముందు శామ్యుయల్ను చంపుతానని మిగిలిన వారితో గప్పాలు కొట్టాడు. నీగ్రో జాతివారంటే అతనికి ద్వేషము. ఇంతకు ముందు అనేక మంది ఆఫ్రికా వారిని చంపివేశాడు. అతడు భయంకరమైన నరహంతకుడు. ఓడ నావికుడు కూడా అతని జోలికి పోయేవాడు కాడు. శామ్యుయల్ అతనిని సమీపించినప్పుడు తనను ముక్కలుగా చేస్తానన్నట్లు ఆయుధమును ఎత్తి ఘీంకరించాడు. తాను చేసిన శపథమును నెరవేర్చుకోవడానికి ఇదే మంచి తరుణము. కాని శామ్యుయల్ తిన్నగా అతని కళ్ళ వైపుకు తేరిచూచి తనను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఆ వ్యక్తి ఆయుధాన్ని మెల్లగా క్రిందికి దించి తన గదికి వెళ్లిపోయాడు. దైవ భక్తి లేని ఈ క్రూరుడు మానవాతీతమైన శక్తిని ప్రత్యక్షముగా చూశాడు. ఆ సమయములో ఓడ నావికుడు ఆ గందరగోళాన్నంతటినీ విని తొందరిచ్చే వారిని చంపడానికి 2 చేతులతో 2 పిస్తోళ్లు తీసుకుని పైకి వచ్చాడు. శామ్యుయల్ విజ్ఞాపనను విని వెంటనే వారందరూ పోట్లాడడము మానివేయడము చూశాడు. అతి క్రూరులైన ఈ వ్యక్తులను అధిగమించే మానవాతీతమైన మర్మమైన శక్తి ఈ ఆఫ్రికా కుర్రవానిలో ఉన్నదని గ్రహించాడు. శామ్యుయల్ని తీసుకుని లోపలికి వెళ్లాడు. శామ్యుయల్ మోకరించి పనివారందరి కొరకు ప్రార్థించాడు. మొదటిసారిగా ఓడనావికుడు ప్రార్థనలో ఏకీభవించాడు. తమ మధ్యకు సమాధాన రాయబారిని పంపినందుకు దేవునికి కృతజ్ఞత తెలిపాడు. ఆ సమయంలోనే తాను పశ్చాత్తాపడి నూతన జీవితాన్ని పొందాడు. ఓడలో శామ్యుయల్ ద్వారా రక్షించబడిన అనేక మందిలో ఈయన మొట్టమొదటివాడు. ఓడ నావికుని గది భయంకరమైన చీకటి గుహవలే ఉన్నది. అనేక సంవత్సరాలుగా పొగ, దుమ్ము పేరుకుని ఉన్నాయి. ఎటు చూచినను మురికిగా ఉన్నది. శామ్యుయల్ ఆ గదిని సబ్బుతో శుభ్రముగా కడిగాడు. గోడ మీద వ్రేలాడే మారణాయుధాలు కూడా ధగధగా మెరుస్తూ ఎంతో అలంకారముగా మారిపోయాయి. మురికి ఉండే స్థలములో ఆత్మ ఉండదు అని శామ్యుయల్ చెప్పేవాడు. ఓడ నావికుడు చాలా ముగ్ధుడై రూపాంతరపరచబడిన తన గదిని ఓడ అధికారులందరికీ చూపించాడు. నెమ్మదిగా శామ్యుయల్ ఓడ నావికుని హృదయాన్ని పూర్తిగా ఆకర్షించుకున్నాడు. మొదట శామ్యుయల్ మాటిమాటికి ప్రార్థన చేయడము చూచి కోపగించుకునేవాడు. ఇప్పుడైతే శామ్యుయల్ ప్రార్థిస్తుండగా టోపీ చేతిలో పట్టుకుని నిశ్శబ్దముగా నిలబడ్డాడు. ఆయన మీదికి నూతన ప్రభావం వచ్చినందున ఓడ నావికుడు తన పనివారికి సారా ఇవ్వడము మానుకున్నాడు. ఇప్పుడు ఆ పనివారినందరినీ ప్రార్థనకు సమకూరుస్తున్నాడు. ఇలాంటి సమయాలలో శామ్యుయల్ యొక్క దృఢమైన చక్కని స్వరముతో లైబీరియాలో తాను కంఠస్థము చేసి నేర్చుకునిన పాటలను పాడి పనివారి అందరి హృదయాలను ఆకర్షించగలిగాడు. విరామ సమయాలలో ఓడనావికుడు పనివారు శామ్యుయల్ దగ్గర కూర్చొని గంటల తరబడి అతడు పాడే శక్తితో కూడిన హృదయాలను రేకెత్తించే మధురమైన భక్తి పాటలను ఆలకించేవారు. శామ్యుయల్ పాడుతుండగా ఒకరి తర్వాత ఒకరు తమ స్వరాలను కలిపి పాడేవారు. దేవుని కొరకైన హృదయ వాంఛ కలిగి దేవుడు అనుగ్రహించే జవాబులను పొందేవారు.
శామ్యూయల్ని చంపుతానని బెదిరించిన వ్యక్తి తీవ్రమైన వ్యాధితో మరణ పడకను సమీపించాడు. అతడు తిరిగి కోలుకుంటాడనే ఆశ కొంచెమైనను కనిపించలేదు. శామ్యూయల్కు అతని భాష తెలియదు, అతనితో ఏ సంబంధమూ లేదు. కాని అతడు వ్యాధిగ్రస్తుడయ్యాడని శామ్యూయల్ వినినప్పుడు అతని పడక దగ్గరికి వెళ్లి ప్రార్థించాడు. కాని ఆ వ్యక్తి దైవభక్తి ఎరుగడు, శరీర వాంఛలను తీర్చుకోవడానికి జీవించేవాడు. నీగ్రో జాతిని ద్వేషించి అవకాశము దొరికినప్పుడల్లా దానిని వెళ్లగ్రక్కేవాడు. అదంతా ఇప్పుడు మారిపోయింది. ఆ వ్యక్తి నల్ల కురవాని కొరకు తన ప్రాణాన్నివ్వడానికైనను సిద్ధపడ్డాడు. ఓడ పనివారికి ఎలాంటి ఆదర్శాలు లేవు. వారు వివిధ దేశాలకు చెందినవారు కాబట్టి వారికి ఎలాంటి అనుబంధము లేదు. వేరువేరు భాషలు, వేరువేరు గృహాలకు చెందినవారు. కాని ఇప్పుడు అందరూ శామ్యూయల్ మోరిస్తో కలిసి ప్రార్థించి పాడడము ప్రారంభించారు. జాతి, దేశ, భాష భేదలన్నీ మటుమాయమైపోయాయి. శామ్యూయల్ దేవుడే వారి దేవుడయ్యాడు. అతనిని తమ దగ్గరికి తీసుకుని వచ్చిన ఆ వెలుగు అతని గుండా ప్రకాశించింది. వారందరూ దానిని చూచి దాని ద్వారా నూతన సహోదర అనుబంధాన్ని కనుగొన్నారు. వివిధ దేశాలలోనూ దీవులలోనూ ఓడనావికుడు చేసే వ్యాపారము లాభసాటిగా ఉండేది. ఆఫ్రికా వస్తు సామాగ్రితో ఓడ దాదాపుగా నింపబడింది. ఇంకా కొన్ని చోట్ల ఆగిన తరువాత ఓడనావికుడు ఓడను తిన్నగా న్యూయార్కు నడిపిస్తాడు. శామ్యూయల్ సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదించడము ప్రారంభించాడు. శామ్యూయల్ మోరిస్ పుస్తకంలోని విషయ సూచికలోని 7వ అంశము సముద్రపు దొంగల తాకిడి. ఒక సాయంత్రమున ఒక ద్వీపానికి చేరుకున్నారు. మరుసటి ఉదయమున మార్పిడి కోసము తన సామాగ్రిని ఒడ్డుకు తీసుకుని వెళ్లాలని ఓడనావికుడు తీర్మానించుకున్నాడు. సామాగ్రితో చిన్న నావను నింపి మామూలు కంటే ఎక్కువ మంది పనివారిని తనతో తీసుకుని వెళ్లాడు. ఆయనకు పరిస్థితి బాగున్నట్లు అనిపించలేదు. ఓడ మీదనున్న వారికి ఆయుధాలను ధరింపచేశాడు. తీరాన్ని నిర్విరామముగా పరిశీలిస్తూ అనుమానాస్పదమైన పరిస్థితి తెలిస్తే తనకు సైగలు చేయమని హెచ్చరించి వెళ్లిపోయాడు. నావలోని సామాగ్రి బరువుగా ఉండటము వలన అలలను ఎదుర్కొంటూ నెమ్మదిగా తీరానికి వెళుతూ ఉన్నది. దాదాపు సగము దూరం వెళ్లేసరికి ఓడ మీద ఉన్న వారికి 100 కొలది మనుషులు చిన్న పడవలు వేసుకుని వారి వైపు వస్తూ ఉండడము కనబడింది. ఓడలోని కావలివాడు వెనుకకు తిరిగి రమ్మని ఓడ నావికునికి సంజ్ఞలు చేశాడు. ఓడ నావికుడు వెనుతిరిగాడు. కాని బరువుతో నిండియున్న పడవ వెనుక వస్తున్న వారి పడవలతో పోటీకి సరిపోదు. త్వరలోనే పడవను సమీపించి తెడ్లు వేయకుండా పనివారిని ఆపివేశారు. ఆ వచ్చిన వారు పోరాటము జరుగుతుందని ఎదురు చూడలేదు. ఎలాంటి ఎదిరింపు లేకుండా పడవను, ఓడలోని సామాగ్రి అంతటిని దోచుకోవాలనుకున్నారు. వారి నాయకుడు ఒక తిరుగుబాటుదారుడు. కొన్ని వారాల క్రితమే అలాంటి ఓడను పట్టుకుని దోచుకున్నారు. దానితో వారికి ధైర్యము కలిగి ఈ ఓడను కూడా దోచుకోవాలనుకున్నారు. కాని శామ్యూయల్ యొక్క ఓడ నావికుడు చాలా చురుకైన వాడు. వారు పడవ సమీపానికి రాగానే వారి మీద తుపాకీ గుండ్ల వర్షాన్ని కురిపించాడు. ఎలాగో కష్టపడి ఓడను సమీపించారు. నావను ఎక్కించలేకపోయినప్పటికీ ఓడ నావికుడు, పనివారు ఓడలోనికి ఎక్కగలిగారు. ఓడ సిబ్బంది ఓడ నావికుని మిగతా వారిని రక్షించడంలో నిమగ్నమై ఉండగా ఇంకొక వైపు నుండి శత్రువులు ఓడ మీదకి ఎగబ్రాకుతూ ఉన్నారు. అన్ని వైపుల నుండి త్రాళ్లతో నిచ్చెనలు కట్టి ఎక్కడము ప్రారంభించారు. వారి నాయకుడు మొదటిగా పైకి ఎక్కాడు. ఇతడు ఇంగ్లీషులో ఓడను తమ స్వాధీనము చేయమని గట్టిగా అరుస్తూ ఉండినాడు. కాని ఓడ సిబ్బంది అతనిని కాల్చి సముద్రంలో పడవేశారు. కాని అతని అనునాయులలో కొందరు ఓడను దోచుకోవడానికి పైకి ఎక్కారు. ఆ తిరుగుబాటుదారుడైన తెల్ల నాయకుడు చంపబడినప్పుడు శామ్యూయల్ ఓడ నావికుని ప్రక్కనే ఉన్నాడు. ఆ శత్రువులు ఓడను పట్టుకోవడానికి పైకి ఎక్కినప్పుడు లోపలికి వెళ్లి గెడవేసుకుని విలువైన సామాగ్రిని కాపాడమని శామ్యూయల్కు ఆజ్ఞాపించాడు. తాను ప్రమాదానికి గురి కాకూడదని ఆయన ఆ విధముగా చేశాడు. ఓడలోనికి వచ్చిన శత్రువులు పైకి రాకుండా ఓడ సిబ్బంది దారులన్నింటినీ మూసివేశారు. తరువాత ఓడ పైభాగంలోనికి వస్తున్న శత్రువుల మీద దాడి చేయడము ప్రారంభించారు. శామ్యూయల్ పోరాటాన్ని చూడలేదు గాని తుపాకీ శబ్దాలు, అరుపులు, మూలుగులు అన్నీ వినబడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నానికి పెద్ద గాలి ప్రారంభమై ఓడ అటూ ఇటూ విపరీతముగా కదలడము ప్రారంభమైంది. శత్రువులు ఇక ఏమాత్రము ఓడలోనికి రాలేకపోయారు. తుపాకీల శబ్దము నిలిచిపోయింది. లంగరు పైకి వెళ్లే శబ్దాన్ని శామ్యూయల్ విన్నాడు. ఓడ ప్రయాణము
ప్రారంభించింది. దడదడ శబ్దాలు, శవాలు నీటిలోనికి వేయబడిన శబ్దాలు అన్నీ స్పష్టముగా వినిపిస్తున్నాయి. వాడ సిబ్బంది తిరిగి వచ్చేసరికి రాత్రి సమయమైంది. తరువాత వాడనావికుడు తన గదికి వెళ్లి తలుపులు తీయమని శామ్యూల్కు సంజ్ఞ చేశాడు. తలుపు తీయగానే ఆయన కుప్పకూలిపోయాడు. ఆ దీర్ఘ పోరాటంలో రక్తమంతా పోయి పూర్తిగా నీరసించిపోయాడు. నేలమీద పడి స్పృహ కోల్పోయాడు. శామ్యూల్ ఆయనను పడక మీదికి లాగి తనకు చేతనైనంత మట్టుకు గాయాలను కట్టి ఉపచారము చేశాడు. అప్పుడు ఆయన ప్రక్కనే మోకరించి తన స్నేహితుని కొరకు దేవుని సన్నిధిలో తన హృదయాన్నంతటినీ కుమ్మరించాడు. శామ్యూల్ ప్రార్థన చేస్తుండగానే ఆయన స్పృహలోనికి వచ్చాడు. తన చేతులను చాపి ఆ నల్ల కుర్రవాణిని దగ్గరకు తీసుకుని, శామీ, నీ ప్రార్థనలే మనలను వాడను కాపాడాయి. మన మనుషులు భీకరముగా పోరాడారు. శత్రువులు మనకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నారు. వారి దగ్గర ఎక్కువ తుపాకులు లేవు గాని కత్తులు, కర్రలు ఉన్నాయి. గాలి వీచి వాళ్లను కదిలించకుండా ఉంటే వారందరూ చీమల్లా ఓడపైకి ఎక్కి ఉండేవారు అని చెప్పాడు. మరుసటి ఉదయము వారికందరికీ విషాదకరమైనది. చాలా మంది చనిపోయారు. వాడ పైభాగమంతా రక్తపు మరకలతో నిండిపోయింది. తాను ప్రేమించిన వారి శరీరాలు సముద్రంలోనికి పడవేయబడమును శామీ చూచినప్పుడు ఎంతో విచారపడినాడు. కాని విచారంలోనే మునిగి ఉండడానికి అతనికి సమయం లేదు. ప్రయాణము ముగించే వరకు గాయాలతో బ్రతికి బయటపడిన వారికి సేవ చేసి వారికందరికీ ఎంతో ఆదరణను కలిగించాడు. మన మందహాసము, దేవునిపై తానుంచిన విశ్వాసము వాడలోని పరిస్థితినే రూపాంతరపరిచింది. చెడు మాటలు లేకుండా ఎవరి పనులను వారు చూచుకోవడము ప్రారంభించారు. ఆ ఓడ న్యూయార్క్ చేరేసరికి 5 నెలలు పట్టింది. శామీ పై బట్టలతో మాత్రమే ఓడలో ప్రవేశించాడు. కాళ్లకు బూట్లు కూడా లేవు. తన ప్రయాణ ఖర్చులకు గాను తాను ఓడలో పనిచేశాడు. ఓడ సిబ్బంది బట్టలను పోగుచేసి శామీ ఒడ్డుకు చేరినప్పుడు వేసుకోవడానికి సరిపోయిన దుస్తులను, టోపీని తయారు చేశారు. బూట్లు కూడా ఇచ్చారు. ఓడ రేవు కంటపడగానే శామీ సంతోషానికి అవధులు లేవు. తాను పడిన కష్టాలను, శ్రమలను అన్నింటినీ మర్చిపోయాడు. ఓడలోని వారంతా తనకు స్నేహితులైపోయారు. మరీ ముఖ్యముగా అతనిని చంపాలనుకునిన వ్యక్తి అందరికంటే మంచి సన్నిహితుడైపోయాడు. ఆఖరిగా శామీతో కరచాలనము చేసినప్పుడు కరడు కట్టిన ఓడ సిబ్బందిలోని చాలా మంది చిన్నపిల్లల్లా ఏడ్చారు. జాతి భేదాలు మాయమై వారి మధ్య ప్రేమానుబంధము ఏర్పడింది. నల్లటి శరీరములో దేవుని రాయభారి వారి మధ్య జీవించాడు. ప్రార్థనలకు జవాబిచ్చే వ్యక్తిగతమైన దేవుడున్నాడనియూ, ఆయన రంగును జాతిని లక్ష్యము చేసేవాడు కాడనియూ వారంతా అతని ద్వారా తెలుసుకున్నారు. శామ్యూయల్ మోరిస్ పుస్తకంలోని విషయ సూచికలోని 8వ అంశము. అమెరికాలో అడుగుపెట్టిన శామీ. ఓడ న్యూయార్క్ ఓడరేవులో ఆగినప్పుడు అది ఒక శుక్రవారము. అది తాను విమోచింపబడిన దినము. ఓడలో నుండి మొట్టమొదటగా బయటకు వచ్చిన వ్యక్తి మన శామీ. అతడు బయటికి రాగానే ఒక వ్యక్తి అటుగా వెళ్లడము గమనించాడు. వెంటనే శామీ అతనిని చూచి, మీకు స్టీఫెన్ మెరిట్ గారు ఎక్కడుంటారో తెలుసా అని ఒక్కసారిగా అడిగాడు. మిషన్ స్థలములో స్టీఫెన్ మెరిట్ గారి యొక్క ఆతిథ్యమును పొందిన వ్యక్తి అతడు. నాకు తెలుసు. ఆయన ఇల్లు పట్టణానికి ఆ వైపు ఉన్నది. నీవు నాకు $1 ఇస్తే ఆయన దగ్గరికి తీసుకుని వెళతాను అని జవాబిచ్చాడు ఆ వ్యక్తి. ఓడ ఆగిన స్థలము బేతేలు నుండి 3 మైళ్ల దూరంలో ఉన్నది. ఆ ప్రాంతంలో ఎవరికీ స్టీఫెన్ మెరిట్ గారంటే తెలియదు. పరిశుద్ధాత్మ నడిపింపు శామీకి తన గురిలో ఉన్న విశ్వాసము లేకపోతే మెరిట్ గారిని కలుసుకోవడము అసాధ్యమే. శామీ దగ్గర ఒక్క పైసా కూడలేదు గాని ఎలాగైనా $1 దొరుకుతుందనే విశ్వాసముతో ఆ వ్యక్తి చెప్పిన దానికి అంగీకరించాడు. ఆ వ్యక్తి శామీని అనేక పెద్ద పెద్ద వీధుల గుండా తీసుకుని వెళ్లాడు. మెరిట్ గారి దగ్గరికి వెళ్లేసరికి సంధ్యా సమయమయ్యింది. వారు అక్కడికి వెళ్లేసరికి ఒక వ్యక్తి తలుపులన్నీ మూసి తాళము వేయబోతున్నాడు. తాళము వేస్తున్న వ్యక్తే మెరిట్ గారు అని ఆ వ్యక్తి శామీకి చెప్పాడు. శామీ పరిగెత్తి, నా పేరు శామ్యూయల్ మోరిస్, మీతో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడడానికి ఇప్పుడే ఆఫ్రికా నుండి వచ్చాను అని చెప్పాడు. ఆ మాటలను వినిన మెరిట్ గారు ఆశ్చర్యపడి సంతోషించారు. ఏదైనా పరిచయ ఉత్తరము తీసుకుని వచ్చావా అని అడిగారు. లేదు, దాని కొరకు కనిపెట్టడానికి నాకు సమయం లేదు అని జవాబిచ్చాడు. మెరిట్ గారు దయగా మాట్లాడి తాను వేరే పని మీద
వెళుతున్నాననియూ సామీతో ఎక్కువ సమయం గడపలేననియూ ప్రక్కనున్న మిషను ఆవరణలో సామీ కనిపెడితే రాత్రి ఉండడానికి వసతి ఏర్పాటు చేస్తాననియూ చెప్పారు. సామీ మిషను ఆవరణలోనికి వెళ్లడానికి బయలుదేరాడు. వెంటనే అతనిని తీసుకుని వచ్చిన వ్యక్తి నా డాలరు ఎక్కడా అని అడిగాడు. సామీ మెరిట్ గారి వైపు చూపించి ఇక మీదట ఆయనే తన ఖర్చంతా భరిస్తారని చెప్పాడు. మెరిట్ గారు చిరునవ్వుతో ఆ వ్యక్తికి $1 పంపించి వేశాడు. మెరిట్ గారు తన పనిని ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. తన బండి దిగుతూ ఉండగా ఆ నల్ల కుర్రవాని సంగతి జ్ఞాపకమొచ్చింది. తాను తిరిగి బేతేలుకు వెళ్లాడు. ఆయన వెళ్లేసరికి 17 మంది యువకులు సామీ చుట్టూ సాష్టాంగపడి ఉన్నారు. వారికి యేసు ప్రభువును గురించి చెప్పాడు. ప్రభువు యొక్క క్షమాపణను పొంది వారు ఆనందంలో మునిగిపోయారు. తాను అమెరికాకు చేరిన మొదటి రోజే అతనికి భాష సరిగా రాకపోయినప్పటికీ అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించాడు. ఆ దృశ్యాన్ని చూచి ముగ్ధుడైపోయిన మెరిట్ గారు ఆ యువకులంతా వెళ్లిపోయిన తరువాత సామీని తన బండిలో ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వెళ్లాడు. అలా బండిలో ప్రయాణించడము సామీకి ఇదే మొదటిసారి. ఎంతగానో సంతోషించాడు. ఆ గుర్రాలు ఒకేలా ఎంతో అందముగా ఉన్నాయి. అడవిలో పుట్టి పెరిగిన సామీ వాటి సహజ సౌందర్యాన్ని చూచి ఆనందము పట్టలేకపోయాడు. వారు గమ్యము చేరిన తరువాత మెరిట్ గారు వాటి మీద నుండి సామీ దృష్టిని మరలించలేకపోయారు. స్టీఫెన్ మెరిట్ గారు ఒక ధనవంతులు జీవించే ప్రాంతమైన హబకెన్ హైట్స్ లో రాజభవనము వంటి ఇంటిలో ఉండేవాడు. వారు ఇంటికి చేరేసరికి రాత్రి 1 గంట అయ్యింది. పాపం, ఆయన భార్య ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండినది. తలుపు తెరిచి వారిని చూచి, ఏమండి, మీతో ఎవరిని తీసుకుని వచ్చారు అని అడిగింది. నల్లటి ఆకారంలోని దేవదూత అని జవాబిచ్చాడు. ఆమె ఇంకా ఆశ్చర్యములో నుండి తేరుకోకుండానే ఇప్పుడతనిని ఏమి చేయబోతున్నారు అని అడిగింది. బిషప్పు గారి పడక మీద పడుకోబెట్టబోతున్నాను. లేదు, దయచేసి అలా చేయవద్దు అడ్డు చెప్పింది భార్య. కాని తాను చెప్పినట్లే చేశారు మెరిట్ గారు. బిషప్ విలియం టేలర్ గారు న్యూయార్క్ వచ్చినప్పుడెల్లా ఉండడానికి ఒక గదిని ప్రత్యేకముగా ఉంచారు. మెరిట్ గారు సామీకి ఆ పడకను చూపించి దానిని ఎలా వాడాలో, దీపము ఎలా వెలిగించుకోవాలో, ఎలా ఆర్పివేయాలో అంతా వివరించారు. పడుకోవడానికి సామీకి అంతవరకు సరియైన పడక కూడా లేదు. బిషప్ గారు రాత్రి వేసుకునే అంగీని తీసి సామీకి ఇచ్చారు. బిషప్ గారు ఆజానుబాహుడు. ఆ పెద్ద గౌనును సామీ ధరించేసరికి చాలా వింతగా కనబడ్డాడు. దానిని చూచి మెరిట్ గారు హృదయపూర్వకముగా నవ్వుకున్నారు. కాని ఆయన నవ్వు త్వరలోనే ఉద్వేగభరితముగా మారింది. సామీ పొడవాటి గౌను చేతులను మడిచి తనతో ప్రార్థనకు మోకరించమని మెరిట్ గారిని కోరాడు. శామ్యుయల్ మోరిస్ ఆత్మ మండుతూ ఉన్నది. తనను విడిపించి అక్కడికి తీసుకుని వచ్చిన వెలుగును ఆ రాత్రి తనకు ఆతిథ్యమిచ్చిన మెరిట్ గారితో పంచుకున్నాడు. అనేక సంవత్సరాలుగా సువార్తను బోధిస్తున్న మెరిట్ గారు ఆ రాత్రి పరిశుద్ధాత్మ యొక్క నూతన ప్రత్యక్షతను పొందారు. పామరుడైన ఆ నీగ్రో చేసిన ప్రార్థన వలన ఆ కొద్ది గంటలలోనే ఆదరణకర్త యొక్క వాస్తవిక శక్తిని గురించిన ప్రత్యక్షతను పొందాడు. అంతకు ముందు ఆయన అలాంటి అనుభవమును పొందలేదు. మరుసటి రోజున లేచిన వెంటనే సామీ తన పడక గదిని సర్ది పశువుల పాకలోనికి వెళ్లాడు. గుర్రాల దగ్గర పనిలో సహాయపడినాడు. మెరిట్ గారు కొంచెం ఆలస్యముగా లేచారు. బిషప్ గారి గదిలోనికి వెళ్లి చూస్తే సామీ కనిపించలేదు. చివరికి పశువుల పాకలో కనిపించాడు. మెరిట్ గారు అతనిని తీసుకుని వచ్చి తన కుటుంబానికి పరిచయం చేశాడు. ఉదయ అల్పాహారము సిద్ధముగా ఉన్నది. స్టీఫెన్ మెరిట్ గారు ఆయన కుటుంబ సభ్యులు ఒక నల్లవానితో కలిసి భోజనము చేయడము అదే మొదటిసారి. అది ఎలా జరిగిందో వారికే మర్మముగా ఉండినది. ఇంతకు ముందెన్నడూ తెల్లవారితో కలిసి భోజనము చేయని సామీకి కూడా అది ఒక నూతన అనుభవమే. అంతేకాకుండా అమెరికాలో అది అతనికి మొదటి భోజనము. ఆ క్రొత్త రకమైన ఆహారాన్ని ఎలా తినాలో అతడు నేర్చుకోవలసి వచ్చింది. మెరిట్ గారి సూచనలతో చక్కగా భోజనమును ముగించాడు. గురువారము సాయంకాలము నుండి శనివారము ఉదయము వరకు భోజనము లేదు కాబట్టి సామీ చాలా ఆకలితో ఉండినాడు. శామ్యుయల్ మోరిస్ పుస్తకములోని విషయ సూచికలోని 9వ అంశము అంత్యక్రియల ఆరాధనలో ఆత్మ కుమ్మరింపు. స్టీఫెన్ మెరిట్ గారు పని ముమ్మరము కలిగినవారు. తన సంఘ పనులతోనే ఆయన సమయమంతా గడిచిపోయేది. ఆ శనివారము ఉదయమున హార్లెంలోని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి యొక్క అంత్యక్రియలను మెరిట్ గారు జరపవలసి వచ్చింది.
బండిలో తనతో పాటు శామీని కూడా తీసుకుని వెళ్లారు. ఆ అంత్యక్రియలలో సహాయము చేయడానికి దారిలో 2 పాదిరిగార్లను ఎక్కించుకోవడానికి తన బండిని ఆపారు. డాక్టర్ పట్టా కలిగిన ఒక పాదిరి బండిలోనికి చూచిన వెంటనే ఒక నల్లని కుర్రవాడు కూర్చోవడము కనిపించేసరికి కొంచెము వెనక్కు తగ్గాడు. ఆ కుర్రవాడు దిగిపోతాడనుకుని కొంతసేపు కనిపెట్టాడు. చివరికి బండిలోనికి ఎక్కినప్పుడు ఒక ఆఫ్రికా వ్యక్తితో కలిసి ప్రయాణము చేయవలసి వచ్చిందే అని వాపోయాడు. పైకేమీ మాట్లాడలేదు, కాని తనకు అయిష్టముగా ఉన్నట్లు అతని వైపు చూపులు విసరడం ప్రారంభించాడు. స్టీఫెన్ మెరిట్ గారికి కూడా కొంచెం ఇబ్బందికరముగానే ఉండినది. శామీ దృష్టిని మరల్చడానికి దారిలో కనబడిన సెంట్రల్ పార్కును గురించి, గ్రాండ్ ఓపెరా హౌస్ ను గురించి వివరించి ఇంకా ఇతర ప్రాముఖ్యమైన దృశ్యాలను శామీకి చూపించడము ప్రారంభించారు. ఆ గొప్ప పట్టణంలో కనబడే అద్భుతాల కంటే ఇంకా ఎక్కువైన అద్భుతము మీద శామీ తన దృష్టిని సారించాడు. శామీ తన నల్లని చేతిని మెరిట్ గారి మోకాలిపై వేసి, మీరు బండిలో ప్రయాణము చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేశారా అని అడిగాడు. బండిలో తరచుగా మంచి సమయాలను గడిపాను గాని బహిరంగముగా ఎన్నడూ ప్రార్థించలేదని చెప్పాడు. మనము ప్రార్థన చేద్దాము అని చెప్పాడు శామీ. అలా వారు ప్రార్థించారు. ప్రార్థించడానికి బండిలో మోకరించడము మెరిట్ గారికి అదే మొదటిసారి. వెంటనే శామీ ప్రారంభించాడు. తండ్రి, స్టీఫెన్ మెరిట్ గారి దగ్గర పరిశుద్ధాత్మను గురించి నేర్చుకోవాలని అనేక నెలలు కనిపెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడున్నాను. నేను తెలుసుకోవాలని ఎంతో ఆతురతగా ఉన్న ఆ ఆత్మను గురించి ఒక్క మాటైనా చెప్పకుండా నాకు ఓడరేవులను, గుడులను, బ్యాంకులను, ఇంకా ఇతర భవనాలను చూపుతున్నారు. ఆయన నీ గురించి, నీ పరిశుద్ధాత్మను గురించి తప్ప ఇతరమైన దేనిని ఆలోచించకుండా, పలుకకుండా, వ్రాయకుండా, ప్రసంగించకుండా ఉండునట్లు నీతో ఆయన హృదయమును నింపుము అని ప్రార్థించాడు. ఆ బండిలో జరిగింది ఏదో సాధారణమైన దైవ ప్రత్యక్షత కాదు. అంతకుముందు ఆయన మిషనరీల ప్రతిష్టలోనూ, పాదరుల అభిషేకములోనూ, బిషప్పుల నియామకములోనూ, పరిశుద్ధుల హస్త నిక్షేపణములోనూ చాలాసార్లు పాల్గొన్నారు. కాని నిరుపేదయైన శామీ ప్రక్కన మోకరించియున్నప్పుడు ఆయన అనుభవించిన పరిశుద్ధాత్మ సన్నిధిని ఆయన ఇంతకు ముందెన్నడూ అనుభవించలేదు. ఆ క్షణంలోనే మెరిట్ గారి జీవితమంతా మారిపోయింది. ఈ డాక్టర్ గారు మొట్టమొదట బండి ఎక్కినప్పుడు చినిగిన దుస్తులను ధరించిన ఈ నీగ్రోతో ప్రయాణించడానికి సిగ్గుపడ్డారు. కాని ఆ ప్రార్థన, ఆరాధన అయిన తరువాత తమ ఆత్మీయ దౌర్భాగ్య స్థితిని గురించి వారు సిగ్గుపడనారంభించారు. శామీ పైబట్టలు తన అంతరంగ స్థితికి తగిన విధముగా ఉండాలని వారు భావించారు. కాబట్టి మెరిట్ గారి సలహా మేరకు వారు ఒక బట్టల కొట్టు దగ్గర ఆపి వారి అతిథికి ఖరీదైన నూతన దుస్తులను కొన్నారు. ఆ డబ్బంతటిని మెరిట్ గారు చెల్లించారు. శామీ విడిచిపెట్టిన పాత దుస్తులను కూడా మెరిట్ గారు ఎంతో విలువగా ఎంచారు. వాచిని భద్రముగా దాచి అనేక సంవత్సరాలు ఆయన ఆఫీసులో ఉంచుకున్నారు. శామీ మంచి దుస్తులను ధరించిన తరువాత వారు తిన్నగా అంత్యక్రియలు జరిగే స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి గౌరవార్థమై అనేక మంది సమకూడారు. అంత్యక్రియలకు అనేక మంది వస్తారని ముందే ఊహించిన మెరిట్ గారు తన వర్తమానాన్ని జాగ్రత్తగా సిద్ధపరుచుకున్నారు. కాని బండిలో జరిగిన ఆ ప్రార్థన ఆయనకు నూతన ఆత్మను అనుగ్రహించింది. పాతవి గతించిపోయాయి. ఆ రోజున ఆయన ప్రసంగాన్ని విన్న వారందరూ ఆశ్చర్యపోయారు. తాను సిద్ధపరుచుకున్న సందేశాన్ని మరిచిపోయి ఆదరణకర్త ప్రేరణతో ఇచ్చిన ఆ సందేశానికి పరలోకమే తెరవబడిందా అన్నట్లు ఉండినది. మిగిలిన ఆ 2 సేవకులు కూడా అదే దైవ ప్రేరణను పొందారు. వారిచ్చిన చిన్న సందేశాలు శక్తితో నింపబడి వారి వాక్శక్తికి వారే నిశ్చేష్టులయ్యారు. ప్రజలందరూ నిశ్శబ్దముగా విన్నారు. దుఃఖ సమయాన్ని ఆనంద సమయముగా మార్చిన ఆ 3 బోధకులు ఆ పేదవాడైన నల్ల కుర్రవాణి చేత ప్రభావింపబడ్డారని వారికి తెలియదు. అతని విశ్వాసమే వారి మీదికి దేవుని అభిషేకాన్ని తెచ్చిందని శామీకి తెలిసినప్పటికీ దాని గురించి ఆరాధనలలో ఎన్నడూ ప్రస్తావించలేదు. ఆత్మతో నింపబడి పరలోకపు గవినిని చూస్తున్నట్లుగా అలాగే కూర్చున్నాడు. దేవదూతల రెక్కలను శామీ స్పర్శించగలిగాడు. భయభక్తులతో కూడిన ఈ క్రైస్తవ ఆరాధనను చూచి చాలా ఆనందించాడు. తన దేశములో అయితే తన స్వంత వారు పశువుల వలె చంపబడి సమాధి చేయబడకపోవడము తానే స్వయంగా చూశాడు.
చిరుతపులిని పూజించేవారి దౌర్భాగ్యమైన ఆచారాలను చూశాడు. తాకట్టుగా పెట్టబడిన వారు, బానిసలు భయంకరముగా హింసించబడి పాతిపెట్టబడినప్పుడు ఆదరణకరమైన ఒక్క మాట కూడా పలికేవారు కారు. సముద్రంలో నాయకులు చనిపోయినప్పుడు వారికి ఏ అంత్యక్రియలు లేకుండా రాళ్లవలే సముద్రంలో పారవేయబడడాన్ని చూశాడు. ఈ క్రైస్తవ అంత్యక్రియలు ఎంత ఆనందముగా ఉన్నాయి. ఈ క్రైస్తవ దేశంలో చనిపోవడం కూడా పరలోకము వలె ఉన్నదని చెప్పాడు. అక్కడే ఇంకొక అద్భుతము జరిగింది. దేవుని ఆత్మ కలిగి ఉన్న మానవాతీతమైన శక్తిని సామి కలిగి ఉన్నాడని అనేకసార్లు నిరూపించబడింది. ఆరాధన జరుగుతూ ఉండగానే ఏ విధమైన ఆహ్వానము లేకుండా ఒక్కొక్కరు శవపేటిక ప్రక్కకు వచ్చి మోకరించారు. చనిపోయిన వారి కొరకు విలపించడానికి కాదుగాని సామి నుండి ప్రకాశించే దైవిక వెలుగు చేత ఆకర్షించబడి పాపమనే మరణ శరీరము నుండి విడుదల పొందడానికి పశ్చాత్తప్తులై ప్రార్థించారు. శామ్యుయల్ మోరిస్ పుస్తకంలోని విషయ సూచికలోని 10వ అంశము సామి విద్యాభ్యాసము. మెరిట్ గారు అంత్యక్రియల ఆరాధనను ముగించుకుని శామీని బండిలో తన ఆఫీసుకు తీసుకుని వెళ్లారు. దారిలో శామి పరిశుద్ధాత్మను గురించి అనేకమైన ప్రశ్నలు అడిగాడు. అదృశ్యుడైన దేవుని గురించి తాను అభ్యసించి నేర్చుకున్న దానికంటే శామి యొక్క భక్తి అనుభవము చాలా ఎక్కువని గ్రహించాడాయన. తాను బోధించడము కాదుగాని తానే ఎక్కువగా నేర్చుకున్నాడు. ఆఫీసుకు చేరిన తరువాత ఇండియానాలోనే ఫోర్ట్ వేన్లో ఉన్న టేలర్ విశ్వవిద్యాలయానికి ఒక లేఖను వ్రాశాడు. వారి దగ్గరికి తాను ఒక ముడి వజ్రాన్ని పంపుతున్నాననియు లోకాన్ని ప్రకాశింపజేయడానికి ఆ ముడి వజ్రాన్ని వారు పదును పెట్టాలనియు దానిలో పేర్కొన్నాడు. మరుసటి రోజు ఆదివారము. ఈరోజు నాతో సండే స్కూల్కి రావాలి. నేను సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను. అక్కడ నీవు ప్రసంగించవలసి ఉంటుంది అని మెరిట్ గారు శామితో అన్నారు. నేనెన్నడూ సండే స్కూలుకు వెళ్లలేదు. అయినను పర్వాలేదు, వస్తాను అని జవాబిచ్చాడు శామి. ఇద్దరూ ఆ స్థలానికి చేరుకున్నారు. పరిశుద్ధాత్మను గురించి మీ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడానికి ఆఫ్రికా ఖండము నుండి వచ్చిన శామ్యుయల్ మోరిస్ అని వారికి శామీని గురించి పరిచయం చేశారు. వారంతా ఒక్కసారిగా నవ్వారు. పరిచయం చేసిన తరువాత ఎవరో పిలిస్తే మెరిట్ గారు పని మీద బయటకు వెళ్లారు. కొన్ని క్షణాల తర్వాత తిరిగి వచ్చారు. లోపల ప్రవేశించేసరికి అక్కడ అనేక మంది యవనస్తులు బలిపీఠము దగ్గర ఏడుస్తూ మొరపెడుతున్నారు. శామి అక్కడున్న కమ్మీని పట్టుకుని ప్రార్థనలో లీనమై ఉన్నాడు. శామి ఎప్పుడూ ప్రశాంతముగా ఉండేవాడు. స్వాభావికముగా అతడు చాలా నెమ్మదస్తుడు. భూమి మీదనున్న తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవునికి ప్రార్థించేవాడు. అతని ప్రార్థన ఆసక్తితో కూడి ఉండేది గాని చాలా ప్రశాంతముగా ఉండేది. శ్రోతలను ఉవ్విళ్ళూరించే వాక్చాతుర్యము శామీ దగ్గర లేదు. తనకు మాటలు మాట్లాడే విధానము చేతకాదు. కాని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రజలు ప్రభావింపబడేవారు. ఆ ప్రదేశమంతా దేవుని మహిమతో నింపబడేది. వెంటనే ఆ యవనస్తులంతా శామ్యుయల్ మోరిస్ మిషనరీ సంస్థగా రూపొందారు. శామి బడికి వెళ్లడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు, దుస్తులు, పుస్తకాలు మిగిలిన వాటినన్నిటినీ సమకూర్చారు. పుస్తకాలు, బట్టలు మిగిలిన వాటితో 3 ట్రంకు పెట్టెలను నింపారు. సండే స్కూలు అయిన తరువాత శామి మెరిట్ గారి ఇంటికి తిరిగి వెళ్లాడు. మర్యాద కొరకు భోజనానికి ముందు ప్రార్థన చేయమని మెరిట్ గారి భార్య కోరింది. అతని హృదయము కృతజ్ఞతతో నిండిపోయింది. పరలోకపు తండ్రికి అతడు చెల్లించే కృతజ్ఞత అక్కడున్న వారి హృదయాలను కరిగించివేసింది. ధన సంపన్నమైన కుటుంబంలో పుట్టి ముభావముగా ఉండే మెరిట్ గారి భార్య కూడా కంటతడి పెట్టకుండా ఉండలేకపోయింది. ఇది నీ ఇల్లుగా ఎంచుకో, మాకున్నవని నీతో పంచుకుంటాము అని ఆమె శామితో చెప్పింది. శామి అక్కడ గడిపిన కొద్ది సమయము ఆ ఇంటిలోని జాతి దురభిమానము రూపుమాపింది. శామి విద్యనభ్యసించడానికి తీర్మానించబడింది. ఆ వారంలో ఫోర్ట్ వేన్ కి ప్రయాణానికై శామి సిద్ధపడినాడు. అతని విమోచన దినమును ఉపవాస దినమునైన శుక్రవారం నాడు ఆ పట్టణానికి చేరుకున్నాడు. తాను ఒక పరాయివానిగా వాడలో నుండి దిగినప్పటికంటే ఇప్పుడు మెరుగైన స్థితిలోనే ఉన్నాడు. తాను చదవలేని కొన్ని పుస్తకాలు, బట్టలు, కొన్ని బహుమతులు తన దగ్గర ఉన్నాయి.
కాని ఎదుటివానికి తానొక పేద కుర్రవానిలాగానే కనబడ్డాడు. క్రైస్తవులలో బహు అరుదుగా కనిపించే మంచి గుణము శామీలో కనబడింది. ప్రెసిడెంట్ తద్దయి సి. రీడ్ గారు శామీని చూచి ఏ గది కావాలని అడిగారు. ఎవ్వరూ ఇష్టపడని గది ఏదైనా ఉంటే దానిని తనకిమ్మని శామీ కోరాడు. ఆ సంఘటనను గురించి రీడ్ గారు తరువాత ప్రస్తావిస్తూ, నా కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. వాటిని కనపరచటానికి ఇష్టము లేక వెనుకకు తిరిగాను. ఎవరునూ ఇష్టపడని గదిని నేను కోరుకుంటానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఉపాధ్యాయునిగా దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులకు గదులను కేటాయించాను. వారిలో చాలా మంది గౌరవనీయులైన యవనురాండ్రు, యువకులు ఉండినారు. కాని ఎవరునూ ఇష్టపడిన గది ఉంటే దానిని నాకిమ్మని చెప్పింది మాత్రము శామ్యూల్ మోరిస్ ఒక్కడే అని వ్రాశారు. ప్రెసిడెంట్ రీడ్ గారు చాలా భారభరితమైన హృదయముతో శామీ పేరును నమోదు చేసుకున్నారు. ఆయనకు ఈ నల్ల కుర్రవానిలో ఏ తలాంతు కనబడలేదు. అప్పటికే ఆ విశ్వవిద్యాలయం యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రముగానే ఉన్నది. దానికి తోడు ఈ ఆఫ్రికా కుర్రవాని భారము మీద పడింది. ఆ సమయంలో నిధుల కొరత వలన టేలర్ విశ్వవిద్యాలయము మూతపడే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు భోజనము కూడా సరిగా ఉండేది కాదు. బలవంత ఉపవాసము స్పష్టముగా కనబడేది. కాని రీడ్ గారు క్రియాశీలి. ప్రతిరోజు పోరాడి కార్యములను సాధించేవారు. శనివారము పని మీద బయటికి వెళ్లారు. ఆ ఆదివారము ఒక సంఘములో ప్రసంగము చేయవలసి ఉన్నది. ఆ సంఘ సభ్యులు కొద్దిమందే. వారు కూడా పేదవారు. అక్కడ సహాయార్థమై బలముగా అర్థించారు. శుక్రవారము ఆఫ్రికా నుండి ఒక నీగ్రో కుర్రవాడు వచ్చాడనియో, అతని దగ్గర ఒక పెన్నీ కూడా లేదనియో చెప్పారు. ఎవరైనను ముందుకు వచ్చి అతని విద్య కొరకు సహాయము చేస్తారనే విశ్వాసముతో ఆ కుర్రవాణిని చేర్చుకున్నానని వివరించారు. కాని వారి దగ్గర నుండి ఎలాంటి ఆర్థిక సహాయము లభించలేదు. రీడ్ గారు చాలా నిరుత్సాహపడ్డారు. తాను చేసిన అభ్యర్థన పూర్తిగా విఫలమైందని వాపోయారు. థామస్ అనే ఆయన ఇచ్చిన 50 పైసలు తప్ప అక్కడ ఆయనకు ఏమీ లభించలేదు. ఆ మరుసటి రోజున రీడ్ గారు ఆ స్థలము నుండి వెళ్లబోతూ ఉండినారు. జోసాయా కిచ్లర్ అనే ఒక కసాయివాడు ఆయనను చూడడానికి వచ్చాడు. అతడు పేదవాడు, కనీసము సంఘ సభ్యుడు కూడా కాదు. డాక్టర్ గారు, ఆఫ్రికా నుండి వచ్చిన ఆ పేద కుర్రవాని సహాయార్థమై నిన్న మీరు చేసిన అభ్యర్థనను నేను విన్నాను. మీ విశ్వాస నిధికి ఈ డబ్బును ఇమ్మని ఆత్మ నాతో చెప్పాడు అని ఒక $5 నోటును అందించాడు. కాని అతడు దానికంటే విలువైన దానినే రీడ్ గారికి ఇచ్చాడు. ఆ $5 నోటుతో పాటు టేలర్ విశ్వవిద్యాలయం యొక్క సంక్షోభాన్ని రూపుమాపే ఒక ఆలోచన కూడా రీడ్ గారికి తట్టింది. కిచ్లర్ వాడిన విశ్వాస నిధి అనే పరజాలాన్ని ఉపయోగించి ఆ $5 నోటుతో శామ్యూయల్ మోరిస్ విశ్వాస నిధిని ప్రారంభించారు. శామ్యూయల్ మోరిస్ పేరు విన్న వారందరూ ఈ కిచ్లర్ ను జ్ఞాపకం చేసుకుని గౌరవిస్తారు. అనేక మంది ఈ నిధికి సహాయాన్ని పంపించారు. ఈ నిధిలోనికి ఎక్కువగా వచ్చే డబ్బును గురించి శామీకి చెప్పినప్పుడు అతడు, ఆ డబ్బు నాది కాదు, అది దేవుని డబ్బు, నాకంటే యోగ్యులైన వారికి ఆ డబ్బును వెచ్చించండి అని రీడ్ గారితో చెప్పాడు. ఈ నిధి నుండి ఒక్క పెన్నీ కూడా శామీ తన జేబులో వేసుకోలేదు. తన కొరకు తాను ఏదీ కొనుక్కోలేదు. అతని అతి సాధారణమైన ఖర్చులనన్నిటినీ రీడ్ గారే భరించేవారు. అంతకంటే శామీ మరేమీ అంగీకరించేవాడు కాడు. ఒకసారి శామీ రీడ్ గారి దగ్గరికి వచ్చి తాను కొంతకాలము బడి నుండి సెలవు తీసుకుని పనిచేసి డబ్బును సంపాదించడానికి అనుమతి అడిగాడు. డాక్టర్ రీడ్ గారు ఆశ్చర్యపోయారు. బడిని వదలడానికి నాకు ఇష్టం లేదు, కాని హెన్రీ ఓనీల్ ని ఇక్కడికి రప్పించి విద్యను చెప్పించటానికి అవసరమైన డబ్బును నేను సంపాదించాలనుకుంటున్నాను. అతడు నాకంటే శ్రేష్ఠుడు. లైబీరియాలో నాతో పాటు అతడు కూడా యేసు ప్రభువు కొరకు పనిచేశాడు అని శామీ వివరించాడు. నీవు వెళ్లి ప్రార్థించు. హెన్రీ ఓనీల్ అమెరికాకు రావడానికి దేవుడే ఒక మార్గమును తెరుస్తాడు అని డాక్టర్ రీడ్ గారు శామీతో చెప్పారు. మరుసటి రోజున శామీ చిరునవ్వుతో రీడ్ గారి దగ్గరికి వచ్చి, హెన్రీ ఓనీల్ త్వరలో ఇక్కడికి రాబోతున్నాడు. నా తండ్రి ఇప్పుడే నాతో చెప్పాడు అని అన్నాడు. డాక్టర్ రీడ్ గారు దానిని గురించి స్టీవెన్ మెరిట్ గారికి వ్రాశారు. శామీ, హెన్రీలు
దేవుని కొరకు విలువైన పని చేస్తున్న సమయంలో లైబీరియాలో పనిచేసిన ఒక మిషనరీ గారు అమెరికాకు వచ్చారనియో, హెన్రీ ఓనీల్ అమెరికాకు వచ్చి చదువుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనియో స్టీఫెన్ మెరిట్ గారు డాక్టర్ రీడ్ గారికి తెలిపారు. శామ్యుయల్ మోరిస్ సేవలోని ప్రథమ ఫలమైన హెన్రీ ఓనీల్ ఆఫ్రికా నుండి అమెరికాకు రప్పించబడ్డాడు. శామ్యుయల్ మోరిస్ పుస్తకములోని విషయ సూచికలోని 11వ అంశము పరలోకము చేత అభిషేకింపబడిన సేవకుడు. తాను ఇతర అపోస్తలుల వలె గాక ప్రసంగించే అధికారము తిన్నగా పరలోకముల నుండి వచ్చిందని, మనుషుల వలన తాను అపోస్తలుడిగా చేయబడలేదని పరిశుద్ధుడైన పౌలు తరచూ నొక్కి చెప్పాడు. శామ్యుయల్ మోరిస్ విషయంలో కూడా అది వాస్తవమే. సామి ఫోర్ట్ వెన్ కు చేరిన మరుసటి ఆదివారమున ఆ స్థలములో నీగ్రో సంఘము ఏదైనా ఉన్నదా అని విచారించి అక్కడ నీగ్రో సంఘమున్నదని తెలుసుకున్నాడు. అక్కడికి చేరుకోవడానికి బయలుదేరాడు. అది కళాశాలకు చాలా దూరములో ఉన్నది. సామి నడిచి వెళ్లేసరికి ఆలస్యమయ్యింది. వేదిక మీద నుండి సేవకుడు తన ప్రసంగ వాక్యాన్ని ప్రకటించాడు. సామి తిన్నగా ఆలయము గుండా నడిచి వేదికను చేరుకున్నాడు. ఆ సేవకుడు చాలా క్రమశిక్షణ కలిగినవాడు, దృఢచిత్తము కలిగినవాడు. శామ్యుయల్ మోరిస్ ఆయనకు అంతగా నచ్చలేదు. నా పేరు శామ్యుయల్ మోరిస్. నేను ఈ మధ్యనే ఆఫ్రికా నుండి వచ్చాను. మీ ప్రజలకు నా దగ్గర ఒక సందేశమున్నది అని సామి ఆ సేవకునితో చెప్పాడు. ఆ సేవకుడు మొట్టమొదట తిరస్కరించాలనుకున్నాడు. కాని సామి ముఖము కళ్ళు తేజోమయముగా ఉన్నాయి. దానిని చూచి నిజముగా అతని దగ్గర ఒక సందేశమున్నదని ఆ సేవకుడు గుర్తించాడు. సామి ఒక అభిషేకింపబడిన సేవకుడని తలంచి, సిద్ధపరిచిన వర్తమానము నీ దగ్గర ఉన్నదా అని ఆ సేవకుడు అడిగాడు. లేదు, కాని నా దగ్గర వర్తమానమున్నది అని సామి జవాబిచ్చాడు. సామి వేదిక మీదకెక్కాడు. ఆ సేవకుడు కానుక పెట్టె దగ్గరికి వెళ్లి కూర్చున్నాడో లేదో ఏదో అలజడి వినిపించింది. ఏమిటా అని తలెత్తి చూస్తే సంఘమంతా మోకాల మీదనున్నది. అందరూ ఏడుస్తూ ప్రార్థిస్తూ ఆనందగానాలు చేస్తూ ఉన్నారు. సామి వేదిక మీద నిలుచుని ఉన్నాడు. ప్రసంగించడం లేదుగాని తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘటనను గురించి ఆ సేవకుడు ఈ క్రింది విధముగా చెప్పాడు. సామి ఏమి చెబుతున్నాడో నేను వినలేదు. నేనేమి చెప్పానో సామి ఏమి చెప్పాడో నాకు గుర్తులేదు. కాని ఇంతకు ముందెన్నడూ లేనట్టుగా నా ఆత్మ అగ్నితో మండుతూ ఉన్నది. ఆఫ్రికాలో బానిసత్వం నుండి శామ్యుయల్ మోరిస్ ను విడిపించిన ఆ వెలుగే ఫోర్ట్ వెన్ లోని తన సహోదరులలో ప్రకాశిస్తుందనేది నిశ్చయమో. ఆ సంఘ సభ్యులు అంతకు ముందెన్నడూ అలాంటి పరిశుద్ధాత్మ దర్శనాన్ని పొందలేదు. నిర్ణీత సమయము కంటే ఆ రోజు కూటము ఎక్కువ సమయము కొనసాగింది. ఆ ప్రజలు ఇళ్లకు బయలుదేరినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలను వారితో పాటు తీసుకుని వెళ్లారు. శామ్యుయల్ మోరిస్ మానవ ఆత్మ యొక్క భాషను మాట్లాడాడు. తన అంతరంగ హృదయములో నుండి తన పరలోకపు తండ్రికి వారిని గురించి మొర్రపెట్టాడు. తిరుగులేని విశ్వాసముతో విజ్ఞాపన చేసేవాడు. అతనిలో చిన్న బిడ్డ వంటి విశ్వాసాన్ని చూచి జవాబివ్వడానికి ఆత్మదేవుడు సిద్ధముగా ఉండేవాడు. వారందరూ ఆనందభరితులై ఇంటికి వెళ్లారు. ఒక్క రోజులోనే పేరు ఊరు లేని శామ్యుయల్ మోరిస్ యొక్క పేరు ఫోర్ట్ వెన్ లో మారుమ్రోగిపోయింది. ఆస్ట్వేన్ వీధిలో ఉన్న ఆ ఆఫ్రికా సంఘములో వచ్చిన ఆ గొప్ప ఉజ్జీవమును గురించి స్థానిక వార్తా పత్రికలలో ప్రచురించబడింది. మత సంబంధమైన పత్రికలు కూడా ఆ అద్భుతమైన ప్రత్యక్షతను గురించి విరివిగా ప్రచురించి దానిని గురించి వ్యాఖ్యానించాయి. ఒక్క వారమైనా తిరుగుకు ముందే ఎవరికీ తెలియని టేలర్ విశ్వవిద్యాలయము విద్యార్థి పేరు ఫోర్ట్ వెన్ లోని ప్రజలందరికీ సుపరిచితమైపోయింది. కాని విద్యాభ్యాసము శామ్యుయల్ మోరిస్ కు తీవ్ర సమస్యగానే పరిణమించింది. అతడు ఏ తరగతిలోనికి ప్రవేశించలేకపోయాడు. కళాశాల విద్యార్థిగా చేర్చుకొనక ముందు అతనికి అనేక సంవత్సరాలు తర్ఫీదు ఇవ్వవలసి ఉన్నది. అప్పటికి శామికి 18 సంవత్సరాలు. కాని విద్య నేర్చుకోవడంలో 7 లేక 8 సంవత్సరాల బిడ్డలాగే ఉన్నాడు. ఉపాధ్యాయులను నియమించి చాలా సమయము విద్య నేర్పించడము ఒక్కటే ఆ సమస్యకు పరిష్కారము. డాక్టర్ రీడ్ గారు ప్రార్థనాలయములో ఈ సమస్యను వివరించి ఈ నల్ల కుర్రవానికి విద్య నేర్పించడానికి ఎవరైనా ఉపాధ్యాయులు ముందుకు రావాలని విన్నవించారు. అది సామాన్యమైన భారము కాదు. డాక్టర్ క్రిస్టియన్
బి స్టెమన్ గారి కుమార్తె అయిన మిస్ హేరియట్ స్టెమన్ డాక్టర్ రీడ్ గారి కుమార్తె ఆ పనికి అంగీకరించారు. కాబట్టి ఆ భారము వారి మీద మోపబడింది. తరువాత డాక్టర్ ఐడోరా రోస్, మిస్ గ్రేస్ హస్డడ్ శామీకి పాఠాలు నేర్పించారు. కాని ముఖ్యముగా హేరియట్ స్టెమెన్ శామీ యొక్క విద్యా భారమును తన మీద వేసుకున్నది. శామ్యుయల్ మోరిస్ పుస్తకములోని విషయ సూచికలోని 12వ అంశము విశ్వవిద్యాలయాన్ని రక్షించిన శామీ. శామ్యుయల్ మోరిస్ శ్రద్ధ కలిగిన విద్యార్థి. నేర్పించబడే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి సూత్రము అతని మనసులో స్థిరముగా ముద్రింపబడేవి. అతడు మాట్లాడే వాక్యములలోని పదముల కూర్పు అందర్నీ ఆశ్చర్యచకితులను చేసేవి. చిన్న చిన్న వాక్యములనే వాడేవాడు. కాని ఆ వాక్యములలో అతడు ఉపయోగించిన ప్రతి మాట అర్థసహితముగా ఉండేది. వ్యర్థ సంభాషణ చేసేవాడు కాడు. ఉన్నత ఆదర్శాలను, గొప్ప ఉద్దేశాలను కలిగి ఉండేవాడు. తాము తీసుకునిన భారము తమకు ప్రేమ ప్రతిఫలాన్నిస్తుందని మిస్ స్టెమెన్ మరియు మిస్ రీడ్లు త్వరలోనే తెలుసుకున్నారు. ప్రతి దినము ఈ ఉపాధ్యాయునులు నూతన ఆశీర్వాదమును పొందేవారు. దైవిక సత్య ఆత్మే తన ముఖ్యమైన ఉపాధ్యాయుడని శామీ ఎల్లప్పుడూ తలంచేవాడు. క్లిష్టమైన లెక్కలను చేయవలసి వచ్చినప్పుడు ప్రభువా సహాయము చేయము అని ప్రార్థించేవాడు. లోక సంబంధమైన ఉపాధ్యాయుల దగ్గర గడిపిన దానికంటే తన తండ్రితోనే ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. శామ్యుయల్ మోరిస్ ను చూచి అతనితో మాట్లాడడానికి చాలా మంది సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు. ఊరకనే ముచ్చట్లాడడానికి తరుణమిచ్చేవాడు కాడు. పరిచయపు మాటలను ముగించగానే తాను చదవాలనుకునిన అధ్యాయము దగ్గర బైబిల్ను తెరిచి వారికి అందించి బిగ్గరగా చదవమని కోరేవాడు. ఆ విధముగా బైబిల్ను పూర్తిగా వినాలని శామీ ఆశించాడు. ఆ విశ్వవిద్యాలయంలో భయంకరుడైన ఒక యువకుడుండేవాడు. ప్రజలు వాళ్ళ ఇష్టము వచ్చినట్లు విశ్వసించడానికి అతడు ఒప్పుకునేవాడు కాడు. అతడు నాస్తిక వాగ్వివాదములో ఆరితేరినవాడు. విశ్వాసులైన యువకులతో వాదించడానికి తరుణము దొరికితే పోగొట్టుకునేవాడు కాడు. శామీతో మాట్లాడడానికి వెంటనే సమయము దొరకటము చాలా కష్టము. శామీ తన ప్రార్థనా సమయంలో ఎవరినీ దగ్గరికి రానిచ్చేవాడు కాడు. తనను శామీ గదికి తీసుకుని వెళ్లి అతనితో పరిచయము చేయమని ఈ నాస్తిక యువకుడు కొంతమంది విద్యార్థులను బలవంతము చేశాడు. అతడు వివాదానికి సిద్ధముగా ఉండినాడు. విద్య లేని ఈ నీగ్రో వ్యక్తిని సులభముగా నోరు మూయించాలనుకున్నాడు. యథాప్రకారముగా బైబిల్ను తెరిచి ఒక అధ్యాయము చదవమని శామీ ఆ వ్యక్తికి బైబిల్ను అందించాడు. ఆ యువకుడు బైబిలును బల్ల మీదికి విసిరేసి, ఈ పుస్తకాన్ని ఏమాత్రమూ చదవను, అదంతా ప్రేమ కలాపాలతోనూ యుద్ధములతోనూ కట్టుకథలతోనూ నిండియున్నది, దానిలో ఉన్న ఒక్క మాటను కూడా నేను నమ్మను అని చెప్పాడు. శామీ అంతకుముందు ఏ నాస్తికుడిని కలిసి ఎరుగడు. అన్యులైన ఆఫ్రికా దేశస్థులు కూడా దైవాన్ని నమ్ముతారు. శామీ అలా కూర్చుని ఆ యువకుని తదేకంగా చూశాడు. అప్పుడు లేచి నిలబడి, ప్రియ సహోదరుడా, నీ తండ్రి నీతో మాట్లాడుతుంటే నీవు నమ్మడం లేదా? నీ సహోదరుడు నీతో మాట్లాడుతుంటే నీవు నమ్మడం లేదా? సూర్యుడు ప్రకాశిస్తుంటే నీవు దానిని నమ్మడం లేదా? దేవుడు నీ తండ్రి, క్రీస్తు నీ సహోదరుడు, పరిశుద్ధాత్మ నీ సూర్యుడు. అప్పుడు శామీ ఆ యువకుని భుజం మీద చేయి వేసి, మోకరించు, నీ కొరకు ప్రార్థిస్తాను అన్నాడు. ఆ యువకుని భాషలో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు శామీకి నేర్పించాడు. అతడు మొట్టమొదట తిరస్కరించాడు. కాని గది విడిచి వెళ్లే సమయానికి తనలో పాపపు ఒప్పుకోలు ప్రారంభమైంది. ఆ యువకుని చదువు ముగించేసరికి అతడు ప్రార్థనాపరుడైన, చురుకుగా సేవలో పాల్గొనే యువకుడిగా మారిపోయాడు. తరువాతి కాలంలో ఒకప్పుడు హేళన చేసిన వ్యక్తే బిషప్పుగా మారాడు. శామ్యుయల్ మోరిస్ యొక్క ప్రభావము విద్యార్థులందరి మీద చూపబడింది. వారిలో చాలా మంది ఆసక్తిపరులైన క్రైస్తవులే. కాని ఆ కాలంలో సంఘాలలోనూ, సంఘానికి చెందిన కళాశాలలోనూ లోకత్వము ప్రబలి విశ్వాసము సన్నగిలడము ప్రారంభమయ్యింది. డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతము బైబిల్ యొక్క అధికారాన్ని పడగొట్టినట్లనిపించింది. విజ్ఞానము మూలముగా కనుగొనిన క్రొత్త కార్యాల వలన సంపద పెరిగి లోకత్వానికి నాంది పలికింది. జీవము లేని విజ్ఞానము వ్యక్తిగతమైన మతానికి సాటి కాదని నిరూపించిన ఇప్పుడున్న ఆర్థిక మాంద్యాలను, ప్రపంచ యుద్ధాలను, కార్మిక తత్వాలను వారు ముందుగా ఊహించలేకపోయారు.
ఈ టేలర్ విశ్వవిద్యాలయము మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి సేవకుల సంఘం యొక్క ఆధ్వర్యములో నడిపించబడుతూ ఉన్నది. విద్యలో ఉన్నతమైన ఆత్మీయ మెట్టు కలిగి ఉండేవారు. కానీ ఆ డినామినేషన్లోని చాలా మంది సభ్యులు, కొంతమంది సేవకులు కూడా మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ గారు అనుభవించి ప్రకటించిన పరిశుద్ధాత్మ యొక్క శుద్ధీకరణ క్రియలను అంతగా నమ్మటం లేదు. లేఖనముల ద్వారా అనుభవించే పవిత్ర ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క శుద్ధీకరణ శక్తి ద్వారానే ఒక విశ్వాసి తన్ను తాను కాపాడుకోగలడని వెస్లీ గారు నేర్పించారు. అలాంటి నిర్దోషమైన జీవితానికి శోధనలు రాకుండా ఉండవు. పాపపు శక్తి క్రియ చేయదని కాదు, పరిశుద్ధ పరచబడిన విశ్వాసి యొక్క చిత్తము పాపపు ప్రభావం నుండి విడిపించబడింది. కాబట్టి తాను పాపము చేయకుండా ఉండడానికి శక్తి అనుగ్రహించబడుతున్నది. ఈ సిద్ధాంతము మీద ఎలాంటి వివాదములున్నప్పటికీ దేవుని ఆత్మ యొక్క శక్తిలో ఉంచిన విశ్వాస ధైర్యమే వెస్లీ గారి నాయకత్వపు శక్తికి మూలమనేది నిర్వివాదాంశము. విజయవంతమైన ప్రతి సువార్త సేవ ఆత్మ నింపుదలతో కూడిన జీవితముతోనే చేయబడింది. కాని ఇలాంటి విశ్వాసము టేలర్ విశ్వవిద్యాలయంలో అణగారిపోవడము ప్రారంభమైంది. శామ్యుయల్ మోరిస్ ఆ విశ్వవిద్యాలయంలోని ప్రెసిడెంట్ గారి దగ్గర నుండి క్రొత్తగా చేరిన విద్యార్థి వరకు అందరినీ కదిలించి వేశాడు. ఒక సామాన్యుడు, దీనుడైన వ్యక్తి మీద పరిశుద్ధాత్మ ఎలాంటి నాయకత్వపు కృపలను ఉంచగలడో శామ్యుయల్ మోరిస్ తన యథార్థమైన సామాన్యమైన విశ్వాసముతో ప్రదర్శించాడు. విశ్వవిద్యాలయము పరిస్థితిని ఒక ఉన్నతమైన మెట్టుకు తీసుకుని వెళ్లాడు. విద్యార్థులు రక్షించబడము మాత్రమే కాక ఆత్మీయముగా బలపడి ఇతరులను రక్షణలోనికి నడిపించగలిగారు. పరిశుద్ధాత్ముడు ఆత్మీయ ఆశీర్వాదాలతో పాటు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలను కూడా అనుగ్రహిస్తాడు. మొదటిగా పరలోక రాజ్యాన్ని వెదకిన శామ్యుయల్ మోరిస్ యొక్క ఆత్మీయ నాయకత్వము టేలర్ విశ్వవిద్యాలయానికి మిగిలినవన్నీయూ అనుగ్రహించకుండా మనలేదు. శామ్యుయల్ మోరిస్ విద్యార్థిగా ఉన్న సమయంలో టేలర్ విశ్వవిద్యాలయపు ఆర్థిక వనరులన్నీ అంతిమ దశకు చేరుకున్నాయి. అప్పుడు బోర్డు సభ్యులు సమావేశము జరిపారు. అదే ఆఖరి సమావేశమేమోననిపించింది. శామ్యుయల్ మోరిస్ యొక్క ప్రేరణే వారికి తిరిగి విజ్జీవము పోసింది. శామ్యుయల్ మోరిస్ విశ్వాస నిధియే ప్రస్తుత రచయితను ఆ విశ్వవిద్యాలయానికి నడిపించింది. నేను ఆ స్థలానికి చేరుకునేసరికి సభ్యులందరూ పాట పాడుతున్నారు. శామ్యుయల్ మోరిస్ వంటి వారు ఆ విశ్వవిద్యాలయంలో ఉండగా అది మూత పడడము అసాధ్యమని నేను గట్టిగా నమ్మాను. శామ్యుయల్ మోరిస్ విశ్వాస నిధి విద్యాలయానికి కావలసిన డబ్బును సమకూరుస్తుందని నమ్మాను. అదే విషయాన్ని వారికి తెలియజేశాను. కీర్తిశేషులు కల్నల్ డిఎన్ ఫోస్టర్ గారు, అప్పటి బోర్డు ప్రెసిడెంట్ గారు, త్వరలో ఈ పరిస్థితి నుండి బయటపడాలి అని ఆవేదనను వ్యక్తము చేశారు. మీరు అప్లాండ్కు రండి, మీకెల్లప్పుడూ మా ఆహ్వానం ఉంటుంది అని చెప్పాను. అప్పుడు వారందరూ ఆలోచించుకుని మాకు $10,000 10 ఎకరాల స్థలము కావాలి అన్నారు. శామ్యుయల్ విశ్వాస ప్రభావము నాకు అంటుకున్నది. చూడండి, మీరు అప్లాండ్కు రండి, మీకు కావలసిన దానినంతటినీ ఇస్తానని ఒప్పందము చేయడానికి నాకు అధికారం లేదు. కానీ రేపు నేను అప్లాండ్కు వెళ్లి మీకు తంతిని పంపిస్తాను. మీకు కావలసిన $10,000 తీసుకోవచ్చు, మీకు కావలసిన భూమిని ఎంచుకోవచ్చు అని అనుమానము లేకుండా చెప్పాను. నేను రైలు ప్రయాణానికి సిద్ధమవుతుండగా శామ్యుయల్ మోరిస్ నా కోటును పట్టుకుని నాకు సహాయము చేశాడు. నాకైతే శామ్యుయల్ మోరిస్ టేలర్ విశ్వవిద్యాలయాన్ని ఈ అరణ్యము నుండి వాగ్దాన దేశములోనికి నడిపించే మోషే వలె కనిపించాడు. నేను ఉదయం 10 గంటలకు అప్లాండ్కు చేరుకున్నాను. 2 గంటలకెల్లా $10,000 సమకూడాయి. అంతేకాకుండా 10 ఎకరాల స్థలాన్ని కొనడానికి కావలసిన డబ్బు కూడా సమకూడింది. శామ్యుయల్ మోరిస్ పేరు, టేలర్ విశ్వవిద్యాలయం పేరు ప్రతి ఒక్కరి నోటిలోనూ ఉన్నది. అక్కడి నుండి ఒక కమిటీ ఫోర్ట్ వేన్ కు వచ్చి శామ్యుని కలుసుకుని ముగ్ధులయ్యారు. బోర్డు సంబంధులతో ఒప్పందము ఏర్పరచుకుని ప్రస్తుతమున్న స్థలాన్ని కొన్నారు. శామ్యుయల్ మోరిస్ పుస్తకంలోని విషయ సూచికలోని 13వ అంశము. శామ్యుయల్ మోరిస్ భక్తి జీవితంలో విపరీతమైనది ఏదీ లేదు. అడవిలో జన్మించిన తాను చివరి వరకు ప్రకృతిని ప్రేమించేవాడు. తన ఆత్మలోనేగాక
సృష్టికర్త చేతి పనిని ప్రతిబింబించే ప్రకృతి సౌందర్యంలో కూడా శామ్యుయల్ మోరిస్ దేవునిని చూడగలిగాడు. చాలాసార్లు అమెరికా అందాన్ని తన దేవుని పరిస్థితితో పోల్చి చూచుకునేవాడు. ఆఫ్రికాలో అందమైన పుష్పాలుండేవి, కాని వాటికి సువాసన ఉండేది కాదు. అమెరికా అడవులలో ఆ పుష్ప సువాసనను ఆస్వాదిస్తూ పక్షుల మధురమైన స్వరాలను విని ఆనందిస్తూ చాలాసేపు నడిచేవాడు. ఆకురాలు కాలము వచ్చింది. చెట్ల ఆకులన్నీ పంచరంగులతో కనులకు విందు కలిగిస్తూ ఉన్నాయి. శామ్యుయల్ మోరిస్ ఆఫ్రికాలో పచ్చని ఆకులను మాత్రమే చూడడానికి అలవాటు పడ్డాడు. ఇక్కడ రంగురంగుల ఆకులను చూచి ఆనందభరితుడయ్యాడు. తాను అలాంటి అద్భుతాలను చూడగలిగేటట్లు చేసిన తన తండ్రికి గట్టిగా కృతజ్ఞతలు తెలిపేవాడు. దేవుడు నిజంగా మీ ఇండియానా ప్రజలను ఎంతగానో దీవించాడు అని తరచుగా చెబుతూ ఉండేవాడు. కృతజ్ఞత పండుగైన సాయంకాల భోజనము ముగించిన తరువాత డాక్టర్ రీడ్ గారు శామీని చూచి, అమెరికా నీకెక్కువగా నచ్చిందా, ఆఫ్రికా ఎక్కువగా నచ్చిందా అని అడిగారు. అందుకు శామీ నవ్వుతూ, టర్కీ కోడి వేపుడు బాగుంటుందా, కోతి పచ్చి మాంసం బాగుంటుందా అని అన్నాడు. శామీ, నీవు కోతి మాంసము తినలేదా అని డాక్టర్ రీడ్ గారు అడిగారు. చాలా కోతుల యొక్క పచ్చి మాంసమునే తిన్నాను అని జవాబిచ్చాడు. కాని మన స్వజాతి వారితో తాను పొందిన నూతన అనుభవాన్ని పంచుకోవడానికి తన స్వదేశానికి తిరిగి వెళ్లాలని తహతహలాడేవాడు. ఒకసారి తన చేతి వెనుక భాగానికి దెబ్బ తగిలి చర్మము ఊడిపోయింది. దానిని కప్పుకోవడానికి సిరా పూశాడు. అది తెల్లగా మారిపోయి తాను ప్రసంగించటానికి ఆఫ్రికాకు వెళ్లినప్పుడు ఆటంకముగా ఉంటుందేమోనని అలా చేశానని తన ఉపాధ్యురాయురాలికి వివరించాడు. తాను దేవుని బిడ్డ కాబట్టి తన రంగును గురించి తానెన్నడూ సిగ్గుపడేవాడు కాడు. శామ్యుయల్ మోరిస్ ఫోర్ట్ వేన్కు వచ్చిన తరువాత మొదటి శీతాకాలంలో మంచు విపరీతముగా కురిసింది. అది రాత్రి ప్రారంభమై తెల్లవారి శామీ లేచే వరకు పడుతూనే ఉన్నది. అతడు కిటికీలో నుండి చూచేసరికి మంచు అంతా తలతలా మెరిసే తెల్లని దుప్పటితో కప్పబడినట్లుగా ఉండనిది. అదేమిటో అర్థము కాక అలాగే ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. అతని భాషలో మంచు అనే మాట లేదు, ఎందుకంటే ఆ ప్రాంతంలో మంచే ఉండదు. శామీ దానిని ఎన్నడూ చూడలేదు, దానిని గురించి వినలేదు. గబగబా బయటికి పరిగెత్తి చేతి నిండా మంచును తీసుకున్నాడు. ఇవి దేవుని దగ్గర నుండి మనకు వచ్చే సందేశాలు. నేను దానిని చదవగలిగి ఉంటే అవి ఎలాంటి అద్భుతకరమైన కథలను చెప్పి ఉండేవో. భూమి దానిలో సగమైనను అందమైనది కాదు, దేవుని పద్ధతే అంత అని చెప్పాడు. అతడు అలా మాట్లాడుతూ ఉండగా తన చేతిలోని వెచ్చదనము వలన మంచు కరిగిపోయింది. అప్పుడు శామీ డాక్టర్ రీడ్ గారితో, అది ఎక్కడికి పోయింది, కొన్ని నీటి చుక్కలు మాత్రమే మిగిలాయి అని అడిగాడు. అతని ముఖము ఆశ్చర్యముతో నిండిపోయింది. కళ్ళ నిండా నీళ్లు క్రమ్మాయి. రెండు చేతులను పైకెత్తి పరలోకములో నుండి వచ్చిన ఈ వర్తమానాలను ఎలా చదవాలో నేర్పించమని తన తండ్రికి ప్రార్థన చేశాడు. ఒక సువార్తికుడు వచ్చి వెస్ట్ మెయిన్ స్ట్రీట్లో ఉజ్జీవ కూటాలను జరిపించాడు. అనేక మంది ఆ కూటాలకు హాజరయ్యారు. శామ్యుయల్ మోరిస్ పాటలను చాలా ఆస్వాదించాడు. తన హృదయమంతా సంగీతముతో కలిసిపోయింది. ఆ కూటాలు జరిగిన భవనమంతా తన స్వరము వినిపించేది. శామీకి ఎప్పుడూ వేదిక మీద స్థలమిచ్చేవారు. ఎవరైనాను దేవుని వైపు తిరగకుండా మొండిపట్టు పడితే శామీ వారి దగ్గరకు వెళ్లగానే వారు మోకాల్లోని ప్రార్థించేవారు. పశ్చాత్తాపముతో కూడుకొనిన వారిని వేదిక దగ్గరికి నడిపించేవాడు. తనతో మోకరించి ప్రార్థించమని శామీ కోరితే ఎవరునూ వెనకాడేవారు కారు. ఉన్నత సమాజానికి చెందినవారైనను ధనవంతులైనను శామీ మాటను త్రోసిపుచ్చేవారు కారు. శామీలో ఉన్న కృపను, శక్తిని అందరూ గుర్తించారు కాబట్టి అతని జాతిని గురించి గాని రంగును గురించి గాని ఎవరునూ పట్టించుకోలేదు. ఆ శీతాకాలంలో ఎక్కువ బోధించలేదు గాని పాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆఫ్రికాలో అతడు తాకట్టుగా ఉన్నప్పుడు శామీ పొందిన చిత్రహింసలు, ఓడ మీద అతడు పడిన కష్టాలు తన శరీరాన్ని చాలా బలహీనపరిచాయి. వేడి ఖండంలో పెరిగిన శామీకి అమెరికా యొక్క విపరీతమైన చలితో కూడిన దీర్ఘ శీతాకాలపు వాతావరణము సహించలేదు. మరీ ముఖ్యముగా 1892-93లో ఎన్నడూ లేనంత చలిగా ఉండినది.
కాని శామీ ప్రతి కూటానికి క్రమము తప్పకుండా హాజరయ్యేవాడు. జనవరిలో ఆయన బెర్రీ స్ట్రీట్ మెథడిస్ట్ సంఘానికి హాజరవుతున్నప్పుడు శామ్యూయల్ మోరిస్ కు తీవ్రమైన చలి పట్టుకున్నది. దానిని గురించి పైకి ఏమాత్రమూ వెలిబుచ్చలేదు. తనకు ఏమీ జరుగునట్టే తన పనులను కొనసాగించాడు. ఆ రాత్రి చీకటిగా తుఫాను వాతావరణముతో 0 కంటే 20 డిగ్రీల తక్కువ చలి ఉండినది. కాని శామీ దానిని గురించి ఏమీ పట్టించుకోలేదు. శామీ ఆ కూటానికి వెళ్లడము తన బాధ్యతగాను ఆనందముగాను ఎంచుకున్నాడు. అతని యథార్థమైన నల్లని ముఖమును, సామాన్యమైన స్థిర విశ్వాసమును చూచిన ఆ ప్రసంగికునికి ఎంతో ఉత్సాహము కలిగింది. ఆ రోజు అతి శ్రేష్టమైన సందేశాన్ని ఇవ్వగలిగాడు. శామ్యూయల్ మోరిస్ దేవుని కొరకు తన ఆరోగ్యాన్ని త్యాగము చేశాడు. ఆ సంఘంలో జరిగిన ఆఖరి కూటానికి కూడా శామీ హాజరు కాగలిగాడు. ఆ కూటంలో ఆశీర్వాదానికి ముందు వేదిక మీదకి వచ్చి కోట్లాది మంది క్రైస్తవులకు ప్రియమైన గీతము యేసు ప్రభువు ఆయన ప్రేమ యొక్క పురాతన గాథ అనే పాటను నడిపించాడు. ఆ సంఘటన ఇంకా కొంతమంది హృదయాలలో మెదులుతూనే ఉన్నది. తనకు వచ్చిన జలుబును వదిలించుకునే నిరోధక శక్తి తనలో లేనప్పటికీ యథాప్రకారముగా తరగతులకు హాజరయ్యేవాడు. కాని అతని ఆరోగ్యము క్షీణించింది. కాళ్లకు నీరు వచ్చింది. తాను తీవ్రముగా జబ్బు పడ్డాడనే విషయాన్ని దాచలేకపోయాడు. డాక్టర్ స్టెమెన్ గారు శామీ పరిస్థితిని చూచి సెయింట్ జోసెఫ్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అతడు ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ గారి స్వంత కుమారుడైనప్పటికీ అంతకంటే మంచి చికిత్స దొరికి ఉండేది కాదు. అతనిని ప్రేమించిన వారు, అతని ద్వారా ఆశీర్వదింపబడిన వారు అనేక మంది శామీని దర్శించడానికి వచ్చారు. వారు ప్రేమతో కూడిన కానుకలను తీసుకుని వచ్చారు. శామీ ప్రేమను చూపించాడు. తిరిగి తాను ఎనలేని ప్రేమను పొందాడు. తాను ఎందుకు జబ్బు పడ్డాడో శామీకి మొదట అర్థము కాలేదు. గత శీతాకాలంలో నా చెవులు గల్లుపడినప్పుడు భయంకరమైన బాధను అనుభవించాను. దానిని గురించి నా తండ్రిని అడిగాను. వెంటనే ఆ బాధ తగ్గిపోయింది. ఇప్పుడు నాకు స్వస్థత కలగడం లేదు. ఇది నాకర్థమవ్వడం లేదు అని చెప్పాడు. కాని ఒక రోజున యథావిధిగా విద్యార్థులు తనను దర్శించడానికి వచ్చినప్పుడు తనకు అంతా అర్థమైందని సంతోషముగా వారితో చెప్పాడు. నాకెంతో ఆనందముగా ఉన్నది. దేవదూతలను చూశాను. త్వరలో వారు నా కొరకు రాబోతున్నారు. నేను ఆఫ్రికాలో శిలువ మీద నిస్సహాయుడనై చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు పరలోకమందున్న నా తండ్రి యొక్క ఉద్దేశమును నెరవేర్చాను. భూలోకంలో నా పని పూర్తయింది అని చెప్పాడు. ఆఫ్రికాలో నీ స్వంత ప్రజలకు నీవు చేయాలని సంకల్పించిన ఆ గొప్ప సేవ సంగతి ఏమిటి అని డాక్టర్ రీడ్ గారు అడిగారు. అందుకు శామీ, అది నా పని కాదు, అది క్రీస్తు పని. ఆయన తన సేవకులను ఎన్నుకోవాలి. ఇతరులు నాకంటే శ్రేష్టమైన సేవ చేయగలరు అని సమాధానమిచ్చాడు. డాక్టర్ స్టెమెన్ గారు ఆసుపత్రికి ఎదురుగా ఉన్న వీధిలో నివసించేవారు. మే 12వ తేదీ మధ్యాహ్నమున డాక్టర్ స్టెమెన్ గారు తన పచ్చిక బయలులోని పచ్చికను కోస్తూ ఉన్నారు. డాక్టర్ స్టెమెన్ గారు, ఎక్కువగా కష్టపడి పనిచేయవద్దు అనే స్వరాన్ని విన్నారు. పైకి తలెత్తి చూస్తే శామీ ఆసుపత్రిలోని తన గది కిటికీలో నుండి తల బయటికి పెట్టి చూస్తూ ఉన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. శామీ లోపలికి వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు. డాక్టర్ స్టెమెన్ గారు తన పనిని కొనసాగించారు. కొన్ని నిమిషాల తరువాత ఆసుపత్రిలోని హెలెన్ అనే నర్సు డాక్టర్ స్టెమెన్ గారి ఇంటికి వచ్చి శామీ నిస్సహాయ స్థితిలో ఉన్నాడని వారికి తెలిపింది. డాక్టర్ స్టెమెన్ గారు ఆసుపత్రికి వెళ్లేసరికి ఆ ఆఫ్రికా యువకుడు ప్రశాంతముగా తన కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అప్పటికే శామీ తన పరలోకపు తండ్రి ఎద్దుకు చేరుకున్నాడు. శామీ తరచుగా పాడే ఈ పాట పాడుతున్నప్పుడుండే సంతోషము అతని ముఖములో కనిపించింది. ఇహలోక సంతోషము అంతరించిపోయినను యేసు నావాడు, ప్రతి అనుబంధము తెగిపోయినను యేసు నావాడు, అరణ్యము అంధకారమయము, భువిలో విశ్రాంతికి చోటులేదు, యేసు మాత్రమే దీవెనకర్త, యేసు నావాడు. శామీ తన ఉపాధ్యాయులను సంధించినప్పుడు ఏ విధంగా పలకరించేవాడో అలాగే ప్రశాంతతతో తన పరలోకపు తండ్రిని కలుసుకోవడానికి వెళ్లిపోయాడు. నల్లని శరీరంలో ఉన్న దేవదూత అన్ని యుగాలకు, అన్ని జాతులకు సంబంధించిన దేవదూతలలో చేరిపోయాడు. అప్లాండ్లో తాము కొనిన నూతన ప్రాంగణములో పునాది రాయిని వేయడానికి టేలర్ విశ్వవిద్యాలయము సిద్ధమవుతూ ఉండినది. దాని సందర్భముగా రైల్వే వారు కొన్ని రైళ్లను నడపడానికి సిద్ధపడుతూ ఉండినారు.
శామ్యూయల్ మోరిస్ ప్రసంగించి పాడవలసి ఉన్నది. బిషప్ గారు ఇంకా చాలా మంది ముఖ్యమైన వారు ఆకర్షణగా ఉండబోతూ ఉండినారు. శామ్యూయల్ మోరిస్ పరలోక పిలుపు వారినందరినీ విషాదములో ముంచివేసింది. దేవుడు అలాంటి వ్యక్తిని అంత చిన్న వయసులో ఎందుకు తీసుకున్నాడో అందరికీ మర్మముతో కూడిన విషయముగా ఉండినది. అంత్యక్రియలు జరిగే వరకు శామ్యూయల్ మోరిస్ శరీరము కళాశాల ప్రార్థనా మందిరములో ఉంచబడింది. అతడు సభ్యుడిగా ఉండిన బెర్రీ స్ట్రీట్ మెథడిస్ట్ సంఘానికి శామీ శవపేటికను విద్యార్థులంతా కలిసి మోసుకుని వెళ్లారు. వందలాది మంది గౌరవ సూచనతో రోడ్ల మీద నిలబడ్డారు. ఇంకా ఎంతో మంది కిక్కిరిసి ఉన్న గుడిలోనికి ప్రవేశించలేకపోయారు. ఆ అంత్యక్రియల ఆరాధన అయిన తరువాత ఆ భూమిలో తన ఆఖరి విశ్రాంతి స్థలమైన లిండెన్ వుడ్ సమాధుల దొడ్డిలో సమాధి ఆరాధన జరిగింది. ఇంతకు ముందు ఏ సమాధి కార్యక్రమానికి హాజరవ్వని రీతిలో వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. శామీ ఉపాధ్యాయురాలైన మిస్ స్టెమెన్ మొదటి సమాధి రాయిని బహూకరించారు. 1928లో టేలర్ విశ్వవిద్యాలయపు సీనియర్ విద్యార్థులు ఒక కొండ మీద ప్రస్తుత జ్ఞాపకార్థ చిహ్నమును నిర్మించారు. ఆ రాతి మీద ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: శామ్యూయల్ మోరిస్ 1872 నుండి 1893 రాజకుమారుడైన కబూ, పశ్చిమ ఆఫ్రికా వాస్తవ్యుడు, ప్రఖ్యాతి చెందిన క్రైస్తవ సాధువు, సామాన్య విశ్వాసపు అపోస్తలుడు, ఆత్మ నింపుదల జీవితమును వివరించేవాడు. శామీ మరణము వలన వారు పొందిన ఆదుర్బాటు విషాదము నుండి ప్రజలు మెల్లగా కోలుకున్నారు. అప్పుడే వారు శామ్యూయల్ మోరిస్ జీవితం యొక్క ప్రాముఖ్యతను, ధ్యేయమును అక్కడున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్నేహితులు అర్థము చేసుకోగలిగారు. శామీ ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశ సంకల్పాలు వారి ఉద్దేశాల కంటే శ్రేష్టమైనవి. శామ్యూయల్ మోరిస్ టేలర్ విశ్వవిద్యాలయానికి దేవుడు పంపిన వార్తాహరుడు. తన స్వజాతి వారికి సేవ చేయుటకుగాను తనను తాను సిద్ధపరచుకోవడానికి తాను వచ్చాననుకున్నాడు. కాని సర్వలోకానికి సేవ చేయడానికి గాను టేలర్ విశ్వవిద్యాలయాన్ని సిద్ధపరచడానికి శామీ వచ్చాడు. శామ్యూయల్ మోరిస్ ద్వారా టేలర్ విశ్వవిద్యాలయము లోక అవసరతను గూర్చిన దర్శనాన్ని పొందింది. ఇక మీదట అది ఒక ప్రాంతానికి చెందినది కాదు, విశ్వవ్యాప్తమైనది అని డాక్టర్ రీడ్ గారు రాశారు. శామ్యూయల్ మోరిస్ చనిపోయిన తరువాతే తన విశ్వాస ప్రయాణము మొదలైంది. క్రైస్తవ రక్షణను గురించి, పరిశుద్ధాత్మ శక్తిని గురించి ఆఫ్రికాలోని తన స్వంత ప్రజలకు తెలియజేయాలని ఎంతగానో కోరాడు. శామ్యూయల్ మోరిస్ జీవించి తిరిగి ఆఫ్రికాకు వెళ్లి ఉంటే తన వ్యక్తిగత ప్రభావము ఆ గొప్ప ఖండంలోని చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేది. కాని అతని మరణము మిషనరీ సేవ వివిధ రకాలుగా విస్తరించడానికి దోహదము చేసింది. శామీ మరణించిన తరువాత జరిగిన మొదటి ప్రార్థనా కూటములో ఒక యువకుడు లేచి, నేను శామీ స్థానములో ఆఫ్రికాకు వెళ్లాలని నడిపింపు వచ్చింది. శామీ పని నా మీద పడినట్లుగా ఆయన విశ్వాస దుప్పటి కూడా నా మీద పడాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. ఆయన వెంబడి మరో 2 మిషనరీలు ఆఫ్రికా సేవకై వెళ్లారు. ఆ తరువాత ఎంతో మంది వారిని వెంబడించారు. శామ్యూయల్ మోరిస్ మరణము ప్రజలను ఇంకొక రీతిలో ప్రభావింపచేసింది. శామ్యూయల్ మోరిస్ ఆఫ్రికాకు తిరిగి వెళ్లినట్లయితే నీగ్రో జాతిలో కలిసిపోయేవాడే. అతని జీవితము ద్వారా, మాదిరి ద్వారా తన స్వంత ప్రజలు ప్రత్యేక ప్రేరణ పొందడము సహజమైనదే. కాని విద్యార్థిగా ఉన్నప్పుడే ఆ విశ్వవిద్యాలయంలో శామీ ఒక్కడే నల్లజాతికి చెందినవాడు. తాను పొందిన ఆకస్మిక మరణము ద్వారా నల్లవారితోనూ మిగిలిన వారితోనూ కలిసిపోయాడు. కాబట్టి అతని బలమైన విశ్వాసమును గుర్చిన వర్తమానము అన్ని జాతుల వారికి ఆశీర్వాదకరముగా మారింది. దానికంటే ఎక్కువగా శామీ మరణము నల్లజాతి వారి మధ్య, తెల్ల జాతి వారి మధ్య ఒక అనుబంధాన్ని ఏర్పరిచింది. ఎంతో మంది గొప్పవారి సమాధులు వేల కొలది ఉన్నప్పటికీ శామ్యూయల్ మోరిస్ సమాధిని దర్శించడానికి నల్లజాతివారు, తెల్లజాతివారు అనేక మంది వస్తారు. ఆ విధముగా జాతి దురహంకారాన్ని రూపుమాపి తన స్వజాతీయులకు శామీ ఎంతో మిన్నగా సేవ చేస్తున్నాడు. శామ్యూయల్ మోరిస్ పుస్తకములోని విషయ సూచికలోని 14వ అంశము. మరణించియో మాట్లాడుచున్నాడు.
శామ్యూయల్ మోరిస్ జీవితము, మరణము జయశీలురైన నాయకులుగా తయారయ్యే మార్గాన్ని విద్యార్థి లోకానికి చూపిస్తున్నాయి. శామీ నిండా 21 సంవత్సరాలు కూడా జీవించలేదు. అడవి నుండి బయటికి వచ్చిన తరువాత 5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. కాని ఆ కొద్ది కాలంలోనే అతని పేరు ప్రపంచమంతటా మారుమ్రోగిపోయింది. అతని జీవిత చరిత్ర అనేక భాషలలోనికి అనువదించబడింది. అనేక శాఖలకు చెందిన మిషనరీలలో ఆయన కలిగి ఉండిన ప్రభావము మరి ఏ నాయకుడు కూడా కలిగి ఉండలేదు. ఇతరులను నాయకులనుగా తయారు చేసే నాయకత్వమే అన్నిటికంటే గొప్ప నాయకత్వము. విశ్వాస ప్రయాణము యుగ యుగములుగా కొనసాగాలంటే తాము వెళ్లిపోయిన తరువాత నిలువగలిగే నాయకులను తయారు చేయాలి. శామ్యూయల్ మోరిస్ ఇలాంటి నాయకత్వానికి మాదిరిగా ఉన్నాడు. తన ప్రభావము ఇతరులలో ఎలాంటి నాయకత్వాన్ని కలుగజేసిందో ఒక ఉదాహరణతో వివరించవచ్చును. ఒక నాస్తికుని ఏ విధముగా రక్షణలోనికి నడిపించాడో మనము ఇదివరకే చదువుకున్నాము. దాని తరువాత భాగమిది. ఆ నాస్తికుడు ప్రసంగికునిగా మారిన తరువాత తన పాత స్నేహితులలో ఒకరిని కలుసుకున్నాడు. తాను అంతకు ముందు ఉండినట్లే ఆ వ్యక్తి కూడా భయంకరమైన వాగ్వివాదము చేసేవాడే. ఇద్దరూ బాగా వాదించుకున్నారు. వాతావరణము వేడెక్కింది. ఈ ప్రసంగికుడు ఏదో అనేసరికి ఆ నాస్తికుడు ఉగ్రుడై ఒక్కటందుకున్నాడు. ప్రసంగికుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి స్పృహ వచ్చేసరికి కోపముతో మండిపోతూ ఉన్నాడు. ఆ నాస్తికుడు ఆనందములోనూ పారవస్యముతోనూ నిలుచొని చూస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ ప్రసంగికునికి శామ్యూయల్ మోరిస్ గుర్తుకు వచ్చాడు. శామీ ఓడలోనున్న సమయంలో ఓడ నాయకుని దెబ్బకు క్రింద పడినప్పుడు అతడు ఏమి చేశాడనేది ఒక్కసారిగా మనసులో గిర్రున తిరిగింది. ఆ క్రూరుడైన ఓడ నావికునికే శామ్యూయల్ మోరిస్ ఆ విధముగా చేయగలిగితే నేను ఈ వ్యక్తికి ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. కోపము మాయమైంది. వెంటనే మోకరించి తన శత్రువు కొరకు ప్రార్థించడము మొదలుపెట్టాడు. అలా ప్రార్థిస్తూ ఉండగానే ఆ నాస్తికుడు ఆ ప్రక్కనే మోకరించి ఆ సువార్తికుని కౌగిలించుకుని ఆయన ముఖము మీద నుండి కారుతున్న రక్తాన్ని తుడిచి క్షమించమని వేడుకున్నాడు. తరువాత తన పాపాల కొరకు పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభువును వేడుకున్నాడు. తాను పూర్తిగా దేవునికి విధేయుడయ్యాడు. బిషప్ గారు ఆయనకు బాప్తిస్మమిచ్చారు. తరువాత సంఘములో ఒక నాయకుడయ్యాడు. కాబట్టి శామ్యూయల్ మోరిస్ తనలాంటి ప్రేమను, ఆత్మీయ శక్తిని కలిగిన ఇంకొక నాయకుడిని తయారు చేశాడు. ఆ వ్యక్తి అదే క్రైస్తవ ఆత్మను ఇంకొక వ్యక్తికి అందజేసి నాయకునిగా తయారు చేశాడు. ఈ విధముగా తమ సామర్థ్యాన్ని ఎక్కువగా పెంపొందింపజేసే నిస్వార్థపరులైన నాయకులు ఈ ప్రపంచానికి ఎంతో అవసరము. పరిశుద్ధాత్మ క్రియ ద్వారా శామ్యూయల్ మోరిస్ నాయకత్వము ఏదో కొద్ది మందిలో మాత్రమే ప్రభావం చూపలేదు. అతడు చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా అతని ప్రభావము అనేక మంది జీవితాలను ఫలవంతము చేసింది. శామీ ఆకస్మిక మరణము తరువాత టేలర్ విశ్వవిద్యాలయంలోని 3 విద్యార్థులు మాత్రమే ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్లడానికి ముందుకు వచ్చారు. శామీ మరణము ద్వారా వీరు ఉద్రేకపూరితులై అలా చేశారని కొంతమంది అనుకోవచ్చును. అనేక దశాబ్దాలు అతని యొక్క ప్రభావము అంతకంతకు ఎక్కువైంది. ఆ ఒక్క సంవత్సరంలోనే అదే విశ్వవిద్యాలయం నుండి 7 విద్యార్థులు ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్లారు. వీరు మిషనరీలుగా వెళ్లడము కూడా శామ్యూయల్ మోరిస్ నాయకత్వం యొక్క ప్రభావమే. ఎందుకంటే శామ్యూయల్ మోరిస్ రాకముందు టేలర్ విశ్వవిద్యాలయము మిషనరీ దృష్టి గాని ఉద్దేశము గాని లేని ఒక సాధారణమైన విశ్వవిద్యాలయము వలె ఉండింది. తరువాతి సంవత్సరాలలో శామీ జీవితము వలన ప్రభావింపబడిన అనేక మంది ఉపాధ్యాయులు, సేవకులు ఆఫ్రికాలో సేవ చేయడానికి వెళ్లారు. టేలర్ విశ్వవిద్యాలయం నుండి వెళ్లిన అనేక మంది మిషనరీలు ఎంతో త్యాగము చేసి ఆఫ్రికా ఖండములోనే పాతిపెట్టబడ్డారు. ఆఫ్రికాలో టేలర్ విశ్వవిద్యాలయం యొక్క బైబిల్ స్కూల్ కూడా ఉన్నది. టేలర్ విశ్వవిద్యాలయము అనేక మంది మిషనరీలను తర్ఫీదు చేసి ప్రపంచ నలుమూలలకు పంపించింది. శామ్యూయల్ మోరిస్ జీవించి ఉన్నప్పుడు తాను ఊహించిన దానికంటే ఎక్కువగా సువార్త సేవ చేసింది. దైవశక్తి తనలో క్రియ చేసింది అనడానికి అనేకమైన నిరూపణలున్నాయి. శామ్యూయల్ మోరిస్ అమెరికాకు ప్రయాణించిన ఓడ సిబ్బందిలో కలుగజేసిన మార్పు ఏదో తాత్కాలికమైనది కాదు. శామ్యూయల్ మోరిస్
న్యూయార్కుకు చేరిన అనేక సంవత్సరాలకు ఆ ఓడ నావికుడు న్యూయార్కుకు వచ్చి స్టీఫెన్ మెరిట్ గారిని వెదకి కనుగొన్నాడు. 21 సంవత్సరాలు నిండక మునిపే శామ్యుయల్ మోరిస్ మహిమలో ప్రవేశించాడని స్టీఫెన్ గారు చెప్పేసరికి ఆ ఓడ నావికుడు నిశ్చేష్టుడై కొంతసేపు మాట్లాడలేకపోయాడు. ఆ ఓడ సిబ్బంది చాలా మంది ఇంకా అతని దగ్గరే పనిచేస్తున్నారు. శామ్యుయల్ మోరిస్ దగ్గర నుండి తాను ఏదైనా వర్తమానము తెస్తాడని వారంతా ఎదురుచూస్తూ ఉంటారని ఆ ఓడ నావికుడు చెప్పాడు. మొట్టమొదట ఆ ఓడలో బిగ్గరగా ప్రార్థన చేసినవాడు శామ్యుయల్ మోరిస్ ఒక్కడేనని చెప్పాడు. ఆ కరుడుగట్టిన ఓడ సిబ్బంది మీద శామీ ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండినాడో కూడా ఆయన వివరించాడు. ఆ సిబ్బంది అంతా ఒక కుటుంబం వల్లే తయారయ్యింది. శామీ సేవ నిత్య ఫలములను సాధించింది. ఇంగ్లీషు భాష సరిగా మాట్లాడలేని ఆ ఆఫ్రికా కుర్రవాని ప్రభావము స్టీఫెన్ మెరిట్ గారి మీద జీవితాంతము పనిచేసింది. శామీ న్యూయార్క్ లో ఆయనతో ఒక్క వారము మాత్రము జీవించాడు. కాని నల్లటి శరీరంలోనున్న దేవదూత విశ్వాస ప్రభావము స్టీఫెన్ మెరిట్ గారు జీవించినంత కాలము అనేక అద్భుతాలను సాధించింది. శామీ చనిపోయిన తరువాత స్టీఫెన్ మెరిట్ గారు పిచ్చి ఆసుపత్రులకు వెళ్లి అక్కడున్న మానసిక రోగుల కొరకు ప్రార్థించేవారు. వారిలో అనేక మంది బాగుపడ్డారు. మిగిలిన ఆసుపత్రులను దర్శించి రోగుల కొరకు ప్రార్థించారు. అనేక మంది స్వస్థపడ్డారు. స్టీఫెన్ మెరిట్ గారు సేవ ముగించక ముందు దాదాపు 10,000 మంది ఆత్మలు శిలువ యొద్దకు తీసుకుని రాబడ్డారు. జేన్ వీధిలోని సండే స్కూల్లో శామీ గడిపిన కొద్ది సమయము నిత్యము నిలిచియుండే ఫలములను సాధించింది. అప్పటికప్పుడు రూపొందించిన మిషనరీ సంఘము అనేక శక్తివంతమైన కార్యాలను చేసింది. ఆ మరుసటి శీతాకాలంలో 1000 మంది సభ్యులు చేరారు. శామ్యుయల్ మోరిస్ ప్రభావం వల్ల ఏర్పడిన ఈ మిషనరీ సంఘము అనేక వేల మంది అవసరతలో ఉండిన ఆత్మలకు సహాయము చేసింది. ఫోర్ట్ వేన్లో శామీ దర్శించిన ఆఫ్రికా ఎంఈ చర్చిలో వచ్చిన ఉజ్జీవము కూడా తాత్కాలికమైనది కాదు. ఆ సంవత్సరము అంతకు ముందెన్నడూ లేనట్లుగా అనేక మంది క్రొత్త సభ్యులు ఆ సంఘములో చేరారు. దాని ఫలితముగా వారు ఒక క్రొత్త ప్రార్థనా మందిరాన్ని కట్టుకోగలిగారు. శామ్యుయల్ మోరిస్ విశ్వాస నిధి శామీ మరణము తరువాత కూడా నిస్వార్థమైన సేవ చేసింది. 3 సంవత్సరాల తరువాత మిషనరీలుగా తయారవుతున్న కొంతమంది విద్యార్థులకు అది సహాయము చేసింది. మొట్టమొదట దేశపు నలుమూలల నుండి కానుకలను పంపేవారు. తరువాత విదేశాల నుండి కానుకలు రావడము మొదలయ్యింది. శామీ మరణానికి చిహ్నముగా ఉన్న అతని సమాధి కూడా అనేక మంది ఆత్మలకు సహాయము చేసే స్థలముగా ఉన్నది. ఆ స్థలములో అనేకమైన కూటాలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రభువు వైపుకు తిరుగుతున్నారు. ఒక స్త్రీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నది. భర్త చనిపోయాడు. పొదుపు చేసిన ధనమంతా వ్యయమైపోయింది. ఏ ఉద్యోగమూ దొరకటం లేదు. ఒకసారి ఎందుకో ఆవిడ పువ్వులను తీసుకుని తన భర్త సమాధి మీద పెట్టడానికి వెళ్ళింది. అక్కడే కుప్పకూలిపోయి మరణము కొరకు ఎదురు చూస్తూ ఉండినది. ఆ ప్రక్కనే ఉన్న శామీ సమాధి దగ్గరికి కొంతమంది వెళుతుంటే ఆమెకు కూడా అక్కడికి వెళ్లాలనిపించింది. వారిని వెంబడించింది. అతనికి ఏమీ లేనప్పుడు ప్రభువు రక్షించగలిగినప్పుడు తనను కూడా రక్షించగలడనుకున్నది. నా తండ్రికి ప్రార్థించు, ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మను పంపిస్తాడు అని శామ్యుయల్ మోరిస్ చెప్పినట్లుగా ఆమె కనిపించింది. దేవుని ఆత్మ యొక్క సన్నిధిని ఆమె స్పృశించింది. ఆమె ప్రార్థనలకు జవాబు వచ్చింది. ఆమె రక్షణ సైన్యంలో చేరింది. ఎవరైనా క్లిష్టమైన వ్యక్తిని నడిపించవలసి వచ్చినప్పుడు ప్రార్థన కొరకై ఆ స్థలానికి తీసుకుని వచ్చేది. ఆమె ఒక్క ఆత్మను కూడా పోగొట్టుకోలేదు. ఆత్మ నింపుదలతో కూడిన ఆ జీవితము ద్వారా ఇంకా అనేక వేల మంది ప్రభావింపబడతారు. ఆ జయకరమైన జీవితము, అంతకంటే జయకరమైన మరణము యేసు ప్రభువు చెప్పిన అక్షయమైన జీవితానికి ప్రతీకగా ఉన్నాయి. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని కాపాడుకొనును. డాక్టర్ రీడ్ గారు చెప్పినట్లు అతడు చనిపోయి లేడు అనే మాటలతో మనము ముగించగలము. జాన్ బ్రౌన్ గారి ఆత్మవలే ఎన్నడూ జయింపబడని విజయవంతమైన శామ్యుయల్ మోరిస్ ఆత్మ ఎల్లప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటున్నది. సంఘ తలుపు మూయబడవచ్చును, ఆచార ప్రార్థనలు గతించిపోవచ్చును, నైతిక ప్రవర్తన మారవచ్చును, కాని
ఈ సాహస వీరుని ఆత్మ యొక్క సామాన్యమైన విశ్వాసము వీటి మీద ఆధారపడి లేదు. తాను ప్రేమించి వెంబడించిన క్రీస్తు ప్రభువును ముఖాముఖిగా కలుసుకోవడానికి మనుషులను నడిపించాడు. అంతములేని నాయకత్వపు గుణము ఇదే. విశ్వాసములో ముందుకు సాగిపోవడానికి ఇలాంటి రహస్య బలము మనకెంతైనా అవసరము. ఇంతటితో శామ్యూయల్ మోరిస్ ఆఫ్రికా ఖండపు ఆణిముత్యము సమాప్తము.